అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవంతుడి స్వరూపం తెలుసుకోవడం అంత సులభం కాదు. ఎన్నోసార్లు ఎన్నో చోట్ల వింటూ ఉంటాం భగవంతుడి గురించి. నువ్వు సర్వాంతర్యామివి, సర్వవ్యాపకుడవు, అంటే అందరి హృదయాలలోనూ ఉన్నావు, అందరి లోపల ఉన్నావు, అందరివి నువ్వే అయి ఉన్నావు. గత వారం తెలుసుకున్నట్టుగా ద్వైతం అనేది లేదు. ఆ విషయాన్ని చాలా విపులంగా తెలుసుకున్నాం మనం. ఎందుకంటే భగవంతుడు తప్ప మరొకటి ప్రపంచంలో లేదు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రపంచంలో అన్ని భగవంతుడే. మీరు, నేను, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి చర అచర అన్ని వస్తువులు కూడా భగవంతుడి స్వరూపమే. అయితే భగవంతుడిని గుర్తించడానికి ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకంటే ఆ పరిణతి రావాలి. ఆ పరిణతి రాందే మనకు భగవంతుడు కనిపించడు. అంటే కొంతమందికి చదువుకోవడం ద్వారా పరిణతి వస్తుంది, సాధన ద్వారా పరిణతి వస్తుంది, కొంతమందికి పూర్వజన్మ సుకృతం ద్వారా ఇలా వచ్చేసే అవకాశం కూడా ఉంది. అయితే సాధన ద్వారా మనందరికీ సాధన, ఎందుకంటే మనందరికీ కూడా పూర్వజన్మ సుకృతం ఉండబట్టి ఇంత మాత్రం వచ్చింది. కానీ అసలు పూర్వజన్మ సుకృతం చాలా ఉండుంటే భగవంతుడి యొక్క రూపము చాలా చిన్నప్పుడే తెలిసిపోయి ఉండేది. మనం అద్వైత భావనలోకి వెళ్ళిపోయి నేనే భగవంతుడు, భగవంతుడి యొక్క అంశని అనే విషయాన్ని మనము పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉండేది. అయితే జరుగుతున్న విషయం ఏంటంటే మనకు సాధన ద్వారా మాత్రమే ఇప్పుడు మనకు ఉన్నటువంటి అవకాశం. అయితే ఈ సాధనకు మన దగ్గర సరైన సమయం లేకపోవడము, సరైనటువంటి శ్రద్ధ లేకపోవడము, సరైనటువంటి ఆచరణ లేకపోవడము, ఈ అన్ని కారణాల వల్ల మనం భగవంతుడికి దగ్గర అవ్వలేకపోతున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఒకరు అడిగారు, ఫలానా ఆయన దేవుడేనా అని. అంటే ఎందుకు కాదు, దేవుడే అన్నాను. మరి ఇంకొక ఆయన అంటే ఆయన కూడా దేవుడే. మరి అయితే అందరూ దేవుడే అయితే మరి తేడా ఏమిటి? తేడా ఏంటంటే డిగ్రీ తేడా ఉంటుంది అంతే. అంటే కొంతమంది 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఉంటారు. మన ఇంట్లోపల చిన్న వోల్టేజ్వి ఉంటాయి, అవునా? ఆ వోల్టేజ్ చిన్న వోల్టేజ్ 220 వోల్టేజు. అమెరికాలో 110 వోల్ట్సే ఉంటాయి. అయితే మనము వాషింగ్ మెషిన్ పెట్టాలి లేదా ఫ్రిడ్జ్ పెట్టాలి అంటే పవర్ ప్లగ్ కావాలి. అదేవిధంగా మనము ఇంకా పెద్ద డివైజెస్ కావాలంటే ఇంకా ఎక్కువ పవర్ కావాల్సి వస్తుంది. చివరికి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పవర్ వెళ్ళాలి అంటే హై టెన్షన్ వైర్స్. ఉత్పత్తి చేసే దగ్గర ఇంకా ఎన్నో వోల్టేజ్లు, వాటేజ్లు కనిపిస్తాయి మనకు. అవునా? ఓకే ఓకే, మరి నాకు కారణం తెలీదు. ఎందుకంటే చక్కగా నెట్వర్క్ పక్కనే కూర్చున్నాను. చూద్దాం, కాసేపు అయిన తర్వాత కూడా అదే ప్రాబ్లం ఉంటే డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ అవుదాం. హలో, అవునా? మరి ఏం చేద్దాము? ఆగండి, అయితే ఇంకో దానికి కనెక్ట్ అయ్యి చూస్తాను, ఇంకో నెట్వర్క్కి. ఓకే, ఇప్పుడేమైనా తేడా ఉందా, అలాగే ఉందా? హలో, ఇప్పుడు అసలే వినిపించడం లేదా? హలో 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 హలో, ఇప్పుడు ఏమన్నా కొద్దిగా బెటర్గా ఉందా? నెట్వర్క్ మార్చాను.
సరే చూద్దాం, ఇంకో 1 మినిట్ చూసి మొబైల్ నెట్వర్క్కి మారడానికి ప్రయత్నం చేస్తాను. నాకు తెలియదు కారణము, ఎందుకంటే నేను జస్ట్ ఇట్లా నా కుడి పక్కనే ఒక 1 మీటర్ దూరంలో ఉంది. ఇంకా అలాగే బ్రేక్. సరే అయితే నేనే లీవ్ అయి జాయిన్ అవుతాను. మీరు కాల్ క్లోజ్ చేయను, కాల్ కంటిన్యూ అవుతుంది. నేను ఒక్కనే లీవ్ అయ్యి మళ్ళీ నేను ఒక్కనే జాయిన్ అవుతాను. హలో, ఇప్పుడు ఏమైనా తేడాగా ఉందా, అలాగే ఉందా? ఓకే, చూద్దాము. ఇంకొక 5 మినిట్స్ చూసి మళ్ళీ ప్రాబ్లం వస్తే చెప్పండి. నేను మొబైల్ డేటా కూడా రెడీ చేసి పెట్టాను, మొబైల్ది కూడా కనెక్ట్ అవుదాం అవసరం. ఓకే ఓకే, జై శ్రీకృష్ణ. వర్షం వల్ల కూడా అయ్యుండొచ్చు, మరి తెలీదు. జై శ్రీకృష్ణ. అయితే భగవంతుడి స్వరూపాన్ని తెలుసుకోవడం అనేటటువంటి విషయం ఏదైతే ఉందో అక్కడ మనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంటే భగవంతుడు ఎలా ఉంటాడు అని చెప్పి ఎవరు చూడలేదు. ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు అనేటటువంటిది విషయం మాత్రం తెలుస్తోంది. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు అన్న విషయము అమ్మవారు గత వారం మనకు తెలియజేశారు. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి రహస్యాన్ని మనము గత వారము తెలుసుకున్నాం, చాలా గొప్ప విషయాలని. ఈ వారము ఇంకా 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 గొప్ప విషయాలని ఈ వారం తెలుసుకుంటాం. మనకు అమ్మవారి గురించి, రాజ్యం గురించి, అంటే రాజ్యలక్ష్మి అనేటటువంటి మాటతోటి ఈ వారం మనం ప్రారంభించుకుంటాం. రాజ్యలక్ష్మి అంటే ఏమిటి ముందు ఒకసారి ఆలోచిద్దాం. రాజ్యము అనేది మనం భగవద్గీత కనుక చూసుకున్నట్లయితే, భగవద్గీత ధృతరాష్ట్రుడితో ఎందుకు ప్రారంభమైంది? అతను గుడ్డివాడు కదా. గుడ్డివాడైనప్పుడు భగవద్గీత ధృతరాష్ట్రుడితో ఎందుకు ప్రారంభమైంది అని చెప్పేసి మనం అనుకున్నాం భగవద్గీత చదువుతున్నప్పుడు. అప్పుడు మళ్ళీ ఏమనుకున్నామంటే, భగవంతుడి కటాక్షం లేకపోతే ఒక వ్యక్తికి రాజు అయ్యే అవకాశం లేదు. ఉదాహరణకి ప్రైమ్ మినిస్టర్ అయ్యే క్యాపబిలిటీ ఒక 10 మందికి ఉండవచ్చు, కానీ అందులోంచి ఒకరు మాత్రమే ప్రైమ్ మినిస్టర్ అవుతారు. ఒకే పార్టీలో కూడా 10 మంది ఉండొచ్చు. ఒకే పార్టీలో 10 మంది చీఫ్ మినిస్టర్లు అయ్యే అవకాశం ఉంది, కానీ అందులోంచి ఒక్కరు మాత్రమే చీఫ్ మినిస్టర్ అవుతారు. అంటే భగవంతుడి కృప లేకపోతే అంటే ఈ రాజ్యం పైన అధికారం అనేది ఏదైతే ఉందో, అంటే వేరే వారిని నియంత్రించే అధికారము, ఇది భగవంతుడి యొక్క ప్రసాదం అని గుర్తుంచుకోవాలి. దయచేసి ఈ విషయం అర్థం కాకపోతే ఆలోచించండి ఒకసారి. ఏదైనా మనం ఒక నియంత్రించాలి అంటే అది భగవంతుడి యొక్క కంట్రోల్. భగవంతుడు తన రిప్రజెంటేటివ్గా కొంతమందిని నియమిస్తాడు. ఉదాహరణకి ఆర్బీఐ అని ఇండియా లోపల ఒక బ్యాంక్ ఉంది. ఆ బ్యాంక్ ఏంటంటే అన్ని బ్యాంకులు ఆర్బీఐ కిందకే వస్తాయన్నమాట. ఆర్బీఐ అనేది మన దేశంలో అన్ని బ్యాంకులను నియంత్రించేటటువంటి వ్యవస్థ. దేశం లోపల ఇన్ఫ్లేషన్ ఉన్నా, దేశం లోపల డిఫ్లేషన్ ఉన్నా, దేశంలో ఇంకేమన్నా రిసెషన్ వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు ఇచ్చేటటువంటి పాలసీలను బట్టి, బ్యాంకు పాలసీలు ఉంటాయన్నమాట. మానిటరీ పాలసీ అని, రెపో పాలసీ, రివర్స్ రెపో పాలసీలు, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటివి ఏవైతే ఉంటాయో వాటి ద్వారా దేశమంతా కూడా నియంత్రింపబడుతుంది. అయితే తను లేని దగ్గర ఆర్బీఐ ఏం చేస్తుందంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, వాళ్ళని తన ప్రతినిధులుగా పెట్టేస్తుంది. నా వాయిస్ ఇప్పుడు క్లియర్గానే ఉందా? ఇందాక వినిపించని వాళ్ళు కొద్దిగా ఒక్కసారి చెప్పండి. ఓకే, నేను నెట్వర్క్ మారుతాను. ఓకే, నేను మొబైల్ నెట్వర్క్ మారుతున్నాను. ఇప్పుడు ఏమన్నా ఓకే, నేను మళ్ళీ ఇప్పుడు నేను మొబైల్ నెట్వర్క్కి షిఫ్ట్ అయ్యాను. చూద్దాం. ఇప్పటిదాకా ఫైబర్ నెట్వర్క్కి కనెక్ట్ అయ్యి ఉన్నాను, జియో ఫైబర్ నెట్కి. ఇప్పుడు మొబైల్ నెట్వర్క్ మారి చూశాను. చూద్దాం, ఇది కూడా రాకపోతే చెప్పండి, మారుద్దాం, మళ్ళీ వెనక్కి వెళ్దాం.
ఇప్పుడు ఏమైనా బెటర్గా ఉందా కాస్త? అవును, ఇప్పుడే కనెక్ట్ అయింది మళ్ళీ. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా? పోనీ మొత్తం డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అవుదామా? హలో, అలాగే ఉంది సార్, కట్ అయిపోతుంది. మీ మాట సరిగ్గా అసలు వినపట్టలేదు. ఇప్పుడు పోనీ అందరం లీవ్ అయిపోయి మళ్ళీ జాయిన్ అవుదాం. ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ నెట్వర్క్ చేంజ్ చేసి చూశాను. ఈసారి అవ్వకపోతే మారుద్దాం. కాబట్టి రాజ్యం పైన అధికారం అనేది ఏదైతే ఉంటుందో, రాజ్యం పైన అధికారము, ఆ రాజ్యం పైన అధికారం అనేటటువంటిది అది భగవంతుడి యొక్క కృప. అంటే భగవంతుడి కృప లేనిదే మనకు రాజ్యాన్ని అందుకునే అవకాశం ఉండదు, రాజ్యంను సాధించే అవకాశం ఉండదు, రాజ్యం పైన అధికారము ఉండదు. ఈ విషయమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేసేది రాజ్యలక్ష్మి అనేటువంటి విషయం. అంటే భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన కృప వల్ల మనం ఒక్కొక్క స్థాయిలో ఉంటాము. ఏ విధంగానైతే ఆర్బీఐ ఎస్బీఐకి అవకాశం కల్పిస్తుందో, అంటే ఎస్బీఐని ఏం చేస్తుంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని తన ప్రతినిధిగా నియమిస్తుంది. కొంతమంది జాయిన్ అవ్వలేదు ఎందుకు? ఇందాక చాలామంది జాయిన్ అయ్యారు, ఇప్పుడు కొద్దిమంది జాయిన్ అవ్వలేదు. సో కాబట్టి ఏమవుతుందంటే భగవంతుడు తన ప్రతినిధిగా ఎవరో ఒకరిని నియమిస్తాడనమాట. ఆ నియమించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు రాజ్య లక్ష్మి, అంటే రాజ్యము అనే అధికారాన్ని కలిగినటువంటి వ్యక్తులు. ఇక తర్వాత కోశనాథ. కోశము, కోశము అంటే ఇది రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి కోశం అంటే డబ్బు. వాయిస్ వినిపిస్తుందా జాయిన్ అయిన వాళ్ళలో? సో ఒకసారి గ్రూప్లో మెసేజ్ పెడతారా జాయిన్ అవ్వమని? అంటే ఇందాకటిలో జాయిన్ అయిన వాళ్ళలో చాలామంది జాయిన్ అవ్వలేదు, మళ్ళీ డిస్కనెక్ట్ అయ్యి జాయిన్ అవుదాం అనుకుంటే మరి ఎవరు జాయిన్ అవ్వలేదు. ఒక్కసారి అయితే కోశము, కోశం అంటే రెండు రకాలు. ఒకటేంటంటే కోశం అంటే డబ్బు, కోశాగారము అని చెప్పేసి అంటాం కదా. కోశం అంటే డబ్బులు అన్నమాట. డబ్బులు, ధనధాన్యాలు, తర్వాత మనకు కావాల్సినటువంటి వస్తువులన్నింటినీ కూడా ఒక దగ్గర మనము పోగు చేసుకుని పెట్టుకుంటాం. అంటే మనకు కావాల్సిన సకల సంపదల యొక్క లక్ష్యము కోశాగారం అనేది. అక్కడికి వెళ్ళి మనం తీసుకుని రావచ్చు అనమాట. ట్రెజరీ అంటాం ఇంగ్లీష్ లోపల. భగవంతుడే మనకి ఏది కల్పించినా ఎలా కల్పిస్తాడు? నాకు ఎక్కువ కల్పించాడు, వాళ్ళకి తక్కువ కల్పించాడు, వీళ్ళకి తక్కువ కల్పించాడు, వాళ్ళకి ఎక్కువ కనిపించాడు అంటే దానికి కారణం ఏంటంటే మన ప్రారంధాన్ని బట్టి భగవంతుడు అందులోంచి కావాల్సినటువంటి వస్తువులను మనకి ఇస్తాడు. ఈ వస్తువు నేను సంపాదించాను అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో అది మూర్ఖత్వం. మనం గెలిచిన ప్రతిసారి ఏమనుకుంటామంటే ఇది నా గొప్పతనం అనుకుంటాం. ఓడిపోయిన ప్రతిసారి భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు అనుకుంటాం. కానీ భగవంతుడు చెయ్యడు. భగవంతుడు ఏం చేస్తాడంటే ఎవరిది వారికి అందజేస్తాడు అంతే. ఈ కోశాగారం దగ్గర ఆయన ఏం చేస్తాడు, ఒక స్లిప్ పట్టుకుని నిలబడతాడు. మీరు వచ్చి ఆయనకు స్లిప్ చూపిస్తారు, చూపిగానే ఓకే ఎంత డబ్బు కావాలో అందులోంచి తీసిస్తాడనమాట అంతే. మనకు ఎంత ప్రారంధం ఉందో అంత మనకు అందించేవాడు భగవంతుడు అన్నటువంటి సత్యాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇక రెండవది ఏంటి కోశాగారము అంటే, మనందరము ఇంతకుముందు చాలాసార్లు తెలుసుకున్నటువంటి విషయం. ఈ శరీరం అనేది ఒక తొడుగు. ఈ తొడుగు 5 రకాల తొడుగులు. దీన్ని అన్నమయ కోశము, ప్రాణమయ కోశము,
మనోమయ కోశము, బుద్ధిమయ కోశము, ఆనందమయ కోశము అని 5 రకాల కోశములు ఉంటాయి అని అనుకున్నాం. ఈ శరీరము అన్నంతో తయారైనది. ఇది మొదటిది. మనకు కనిపించేది, ఎవరికైనా కనిపించేది ఏంటి అంటే శ్రీనివాస్ అంటే ఎలా ఉంటాడు అంటే ఇలా ఉంటాడు అని చెప్పి చెప్పడానికి అన్నమయ కోశము ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేది ప్రాణమయ కోశము. ప్రాణము అంటే నేను ఎలా బతికి ఉన్నాను, నా లోపల కనుక ఈ వాయువు లేకపోతే నేను బతికి ఉండే అవకాశం లేదు. కాబట్టి ప్రాణమయ కోశము అంటే నాలో ఉన్నటువంటి వాయువు. తర్వాత నేను ఏ పని చేయాలన్నా ఎలా చేస్తాను? నన్ను ఎవరైనా చూసి వీడు మంచివాడు చెడ్డవాడు అని చెప్పి ఎలా నిర్ణయిస్తారు అంటే నా ఆలోచనల వల్ల, నా బుద్ధి వల్ల. నా సంకల్పాలను చేసేది మనస్సు, దానిని నిశ్చయించేది బుద్ధి. కాబట్టి మనోమయ కోశము, బుద్ధిమయ కోశము ఒక్కొక్క మెట్టు అన్నమాట. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, బుద్ధిమయ కోశము. వీటన్నింటిపైన భగవంతుడు ఆనందమయ కోశంలో ఉంటాడు. కాబట్టి భగవంతుడు కోశనాథుడు. భగవంతుడు అంటే ఇక్కడ మనం తెలుపుకుంటున్నది అమ్మవారు, ఈ రాముడా, కృష్ణుడా, పరబ్రహ్మ స్వరూపం ఎవరైనా సరే, ఎవరు పరబ్రహ్మ రూపంలో ఆ క్షణంలో ఉంటే వారు ఈ కోశనాథులు అన్నటువంటి విషయాన్ని, ఈ సత్యాన్ని మనము గుర్తించాలి. తర్వాత అమ్మవారిని చతురంగ బలేశ్వరి. చతురంగ బలాలంటే ఏంటి? మనకు అందరికీ తెలిసిందే, రథాలు, తర్వాత ఏనుగులు, తర్వాత గుర్రాలు, తర్వాత కాల్బలం. ఈ 4 రకాల బలాలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సకల శక్తులకు, వీటన్నిటికీ కూడా అధిపతి అయినటువంటిది ఆవిడే చతురంగ బలేశ్వరి. ఇదే మనము బృహత్ సేన అనేటటువంటి ఇంకొక నామంలో కూడా చూసుకున్నాము. పెద్ద సేనని కలిగి ఉంది. బృహత్ చాలా పెద్ద సేన. అమ్మవారు ఇటువంటి సేనని కలిగి ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి సకల శక్తులు అమ్మవారివి అని చెప్పడానికి ఇక్కడ గుర్రాలు, ఏనుగులైనా సరే ఇంకా వేరేవి కాదా? తుపాకులు కావా? లేకపోతే రాకెట్లు కావా అంటే అవన్నీ కూడాను. ఇక్కడ చతురంగ బలేశ్వరి అంటే ఏంటంటే ఆ రోజుల్లో అన్వయం ప్రకారము ఏవేవైతే యుద్ధంలో వాడేవారో వాటి గురించి మాత్రమే చెప్పారు చతురంగ బలేశ్వరి అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఇక తర్వాత అమ్మవారిని సామ్రాజ్య దాయిని అంటారు. ఇక్కడ ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి, ఏంటి సామ్రాజ్య దాయిని? సామ్రాజ్యము అంటే మనకు కావలసినటువంటి వస్తువులు. ఇది ఏది? రాజ్యం పోగొట్టుకున్న వాళ్ళకి రాజ్యం కావచ్చు, దైవ ధ్యానం చేస్తూ నేను బంధములన్నీ విడగొట్టుకుంటూ మోక్ష సామ్రాజ్యానికి చేరుకోవాలి. 2 రకాలు ఉన్నాయి నాకు. ఇటేమో లౌకికమైనటువంటిది, ఇటేమో పారలౌకికమైనటువంటిది. ఇటువైపు వెళ్ళినా అటువైపు వెళ్ళినా ఈ రెండిటికి కూడా అందజేసేది అమ్మవారే. సరైన సాధన చేయడం ద్వారా ఇటు సామ్రాజ్యం, రాజ్యభ్రష్టులైన వాళ్ళు, మనము ఈ విషయాన్ని మనము ఇంద్రుడిది మధుర మీనాక్షి టెంపుల్ గురించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ మనము తెలుసుకున్నాము. అక్కడ రాజార్చిత అని చెప్పేసి తెలుసుకున్నాము. భ్రష్టులైన వాళ్ళకి రాజ్య దాయిని అని కూడా తెలుసుకున్నాం మనము మొన్నటి వారంలో. అదే విషయాన్ని ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మన సంపదలను మనకు అందించేది అని ఒక అర్థము. ఇంకొక అర్థం ఏంటంటే మనను ఈ బంధముల నుంచి విడదీసి మోక్షమును అందించేది. భగవంతుడు ఎవరికి ఏది కావాలో అది అందజేస్తాడు. ఒకే వ్యక్తికి 2 అందజేస్తాడా? పాసిబుల్. ఉదాహరణకి నేను 50 ఏళ్ళ వయసు వరకు నేను అర్థమును కాంక్షిస్తాను, డబ్బుని కాంక్షిస్తాను అనుకోండి, నాకు భగవంతుడు డబ్బును అందజేస్తాడు. 50 ఏళ్ళ తర్వాత నేను సాధన ద్వారా భగవంతుడినే చేరుకోవాలి అనేటటువంటి నిరంతరమైనటువంటి ధ్యాస కనుక కలిగి ఉంటే నాకు మోక్షమును కూడా కలగజేస్తాడు. కాబట్టి ఇటు ఇహలోకంలో అటు పరలోకంలో ఈ 2 లోకాలలో కావలసినటువంటి సంపదను మనకు అందించేది భగవంతుడు. ఇక్కడ ఆపుదాం ఒకసారి. మరి మనము నోములు, వ్రతాలు, పూజలు, నా గొంతు ఇప్పుడు కొద్దిగా బెటర్గా ఉందా ఇందాకటి మీద? కాబట్టి మనం ఇక్కడ తెలుసుకునేది ఏంటంటే మన సంపద ఇహలోకంలో పరలోకంలో. ఇప్పుడు మనం నోములు చేస్తాం, వ్రతాలు చేస్తాం, పూజలు పునస్కారాలు చేస్తాం. అందులోపల ఆయన వచ్చి అంటాడు, నీకు సకల శుభాలు కలుగుతాయి, నీకు కావలసినవన్నీ అందుతాయి, నువ్వు చాలా అభివృద్ధిలోకి వెళ్ళిపోతావు అని చెప్పేసి ఎవరైతే చెబుతారో వాళ్ళు చెప్పేటప్పుడు అంటాడు, ఈ లోకంలో ఉన్నటువంటి సకల సుఖాలు అనుభవించి తర్వాత చనిపోయిన తర్వాత మోక్షాన్ని కూడా అందుకున్నాడు అని చెప్పేసి. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మోక్షాన్ని అందుకోవాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి బతికి ఉన్నప్పుడే మోక్షాన్ని అందుకుంటాడు. మోక్షం అంటే ఏంటి? మోక్షం అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఒక్క పదంలో మోక్షం అంటే అర్థము ఎవరైనా సరే. మోహం క్షమం చేసుకోవడము. ఇంకా మళ్ళీ జన్మ రాకుండా చేసుకోవడం అంటే ఏమిటంటే చాలా బాగా చెప్పారు అందరూ. రైట్, సాయుధ్యం సాధించడం.
వండర్ఫుల్, అందరూ చక్కటి కరెక్ట్. ఇక నేను దైవంలో కలిసిపోవడం అండి. కరెక్ట్, భగవంతుల్లో కలిసిపోవడం అంటే ఇందాక చెప్పారు కదా మణి మేడం సాయుధ్యం అని, అది కరెక్ట్. సో ఈ విధంగా జై శ్రీకృష్ణ, చెప్పండి వేణుగోపాల్ గారు. అన్కాన్షియస్కి పోయినప్పుడు మనకు మోక్షం రాదు, దాన్ని క్రమముక్తి అంటారు. క్రమముక్తి అంటే ఏంటంటే ఆ స్టేజ్ తర్వాత మనకి ఇంకా కూడా కొన్ని స్టేజ్లు ఉంటాయి. ఏదైతే మనము అన్కాన్షియస్ స్టేజ్లోకి సమాధి లోపల వెళ్తామో అప్పుడు దాదాపుగా మోక్షానికి సమానమైనటువంటి స్థితి ఉంటుంది. కానీ మళ్ళీ మనం సమాధిలోంచి లోపలికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అని రెండు ఉన్నాయి. సవికల్ప సమాధిలో ఉన్న వాళ్ళు ఇంకా కూడా ఈ ప్రపంచంలోకి వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మోహంలకు గురై వారు ప్రపంచాన్ని మళ్ళీ పట్టుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ చెబుతున్నట్టు సారీ కూటస్థ స్థితి అంటే ఏదైతే మనకు స్థిరంగా ఇక భగవంతుడితో పాటు మనం ఉండిపోగలుగుతామో, ఇంకా మనకు ఏదైతే స్థిరమైనటువంటి సాయుధ్యం కనుక లభిస్తుందో, అంటే ఆ సమయంలో మనకు ఏ విధమైనటువంటి ప్రలోభాలు లేవు, ఏ విధమైనటువంటి ఇచ్ఛ లేదు. అటువంటి అత్యంత కష్టమైనటువంటి ఆ మోక్ష సామ్రాజ్యాన్ని కూడా ఇచ్చేది అమ్మవారే. ఎందుకంటే మోక్షము అంటే నిజంగా చెప్పాలంటే ట్రూత్. మోక్షం అంటే ఇప్పుడు మీరు అందరూ చెప్పిన డెఫినేషన్స్లో బంధములకు దూరం అవ్వడం, మోహం పోవడం, దీన్నే మనం కరెక్ట్గా గనక అర్థం చేసుకున్నట్లయితే బంధములకు దూరం అవ్వడమే సత్యము. ఎవడో అడిగాడు, ఈజ్ గాడ్ రియల్? దానికి వివేకానంద ఏం జవాబిచ్చాడు తెలుసా? రియాలిటీ ఈజ్ గాడ్, సత్యమే భగవంతుడు, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఈ ప్రపంచంలో మళ్ళీ గుర్తుంచుకోండి, మనం ఎన్ని ప్రవచనాలు చెప్పినా ప్రతి ప్రవచనంకి అండర్లైన్ చేసుకోవలసిన ఒకే ఒక వాక్యం ఏంటంటే మనమందరము కూడా అసత్యము. మనం ఏదైతే దేహ రూపంలో పృథక్ అని వేరుగా ఉన్నామో ఇది అసత్యము. భగవంతుడు ఒకడే శాశ్వతము. మనందరి గుండెల్లో భగవంతుడు ఉన్నాడు, మనందరిలో అంతర్యామిగా భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు లేనటువంటి ప్రదేశము, వ్యక్తి ఉండడు. కాబట్టి భగవంతుడు ఒకడే సత్యము. ఈ శరీరాన్ని శాశ్వతం అనుకుంటే ఈ శరీరము మారుతూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది. కాబట్టి సత్యం కాదు. కాబట్టి భగవంతుడు మాత్రమే సత్యము, భగవంతుడు మాత్రమే సత్యసంధుడు. సత్యంని ఆచరిస్తాడు, సత్యమే తన స్వరూపముగా కలిగి ఉంటున్నాడు. భగవంతుడి యొక్క రియాలిటీ, భగవంతుడి యొక్క స్వరూపం, క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉంటాయో ఆ క్యారెక్టరిస్టిక్స్లో ఒకే ఒక మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే సత్యము. సత్యమే భగవంతుడు. కాబట్టి మనని కూడా భగవంతుడు ఆ రూపంలో మనని వెళ్ళేలాగా చేస్తాడు, సత్య మార్గం లోపల మనని పయనించేలాగా చేస్తాడు, ట్రూత్ తెలుసుకునేటటువంటి మార్గముగా వెళ్తాడు, మనని చేస్తాడు ఆ విధంగా భగవంతుడు. కాబట్టి సత్యసంధ, ఆ మార్గంలో మనని పయనించేలాగా చేసేటటువంటి వాడే భగవంతుడు. చక్కటి పేరు ఇది. అంటే ప్రతి పేరు వెనక చాలా గొప్ప అర్థం ఉంది, రహస్యం ఉంది. మోక్షం సాధించాలి అని చెప్పిన వెంటనే సత్యసంధ అన్నారు. అంటే మోక్షంలోనే నిజమైనటువంటి సత్యం ఉంది. మోక్షం అంటే బంధనములు వదిలి నేను అసలైన సత్యమును తెలుసుకోవడము. సాగర మేఖల, మేఖల అంటే వడ్డానం. సాగర మేఖల అంటే ఇక్కడ భగవంతుడి యొక్క విరాట స్వరూపాన్ని చూపిస్తున్నారు. ఎన్ని సాగరాలైతే ఉన్నాయో ఈ సాగరాలన్నీ కూడా భగవంతుడికి ఒక వడ్డానంలాగా ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు. ఇదే మనము భగవంతుడి యొక్క విశ్వరూపం తెలుసుకున్నప్పుడు భగవంతుడి యొక్క జఠరము ఏదైతే ఉన్నదో అది సముద్రము అని చెప్పి తెలుసుకున్నాము. ఆయన శరీరంలో ప్రవహిస్తున్న రక్తం ఏదైతే ఉందో అది నదుల రూపంలో ఉన్నదని, చెవులు దిక్కు రూపాలని, ఇలా మనం రకరకాలుగా తెలుసుకున్నాము. ఆ విరాట రూపంని అమ్మవారి రూపంలో తెలుసుకున్నప్పుడు సాగర మేఖల, సాగరములన్నింటినీ కూడా తను వడ్డానముగా కలిగి ఉన్నది. అంటే తను అన్ని చోట్ల కూడా వ్యాపించి ఉన్నది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సాగరములను వడ్డానంగా కలిగి ఉన్నది. అంటే ఈ సాగరములన్నీ కూడా ఆవిడనేమీ చేయడం లేదు, ఆవిడకు ఒక వడ్డానం అంతే. అవి ఒక అలంకారంగా ఉన్నాయి. ఆవిడ పైన ఈ సాగరములన్నీ కూడా తమ భక్తిని తెలియజేసుకుంటూ ఉన్నాయి, ఆవిడ అంశాలు కాబట్టి అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విరాట స్వరూపం యొక్క ఆభరణంగా మనము సాగర మేఖల అని తెలుసుకున్నాం. మరొకసారి వినండి, విరాట స్వరూపం ఎందుకు తెలుసుకున్నాం మనం? విరాట స్వరూపం ఎందుకు, ఎవరైనా చెప్పండి పోనీ, విరాట స్వరూపం ఎందుకు తెలుసుకున్నాం మనం? ఎవరైనా చెప్పండి జవాబు. అసలు విరాట స్వరూపం ఎందుకు తెలుసుకున్నాం మనం భగవంతుడిది? ఎక్కడున్నాడో సర్వవ్యాపి అయి ఉన్నాడు, ఆయన ఉన్నదన్న సత్యం తెలుసుకోవడానికి మనం తెలుసుకోవాలి. కరెక్ట్.
ఎందుకంటే భగవంతుడు ప్రతి చోట వ్యాపించి ఉన్నాడు. ఈ 14 భువనాలలో వ్యాపించి ఉన్నాడు. మీరు చూసేటటువంటి చెట్టు చేమలు భగవంతుడి యొక్క వెంట్రుకలు. కాబట్టి చెట్లను చూసినప్పుడల్లా భగవంతుడు కనిపించాలి. మనకు ఈ హజ్రత్ బల్ అని చెప్పేసి ఇక్కడ కాశ్మీర్లో ఒక ప్లేస్ ఉందన్నమాట. కాశ్మీర్లో ఎవరన్నా వెళ్ళిన వాళ్ళు అక్కడ ముస్లిమ్స్కి వాళ్ళు వెళ్ళేటటువంటి యాత్ర, హజ్ యాత్రకు వెళ్ళలేని వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ హజ్రత్ బల్కి వస్తారనమాట శ్రీనగర్లో. అక్కడ ఏముంది అంటే ఒకటిది వెంట్రుక ఉందన్నమాట. వాళ్ళ లోపల వంశపారంపర్యంగా వచ్చేటటువంటి వారిలో ప్రవక్తలలో ఒక ఆయన వెంట్రుక ఉంది. ఆ వెంట్రుకని సంవత్సరానికి ఒకసారి ప్రదర్శిస్తారు. సో ఒక్కసారి ఆలోచించండి, అంత చిన్న విషయాన్నే వాళ్ళు ఎంతో గొప్ప ఈవెంట్గా భావించినప్పుడు ప్రపంచమంతా కూడా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అన్నప్పుడు మనం ఎంత సంతోషంగా ఉండాలి. ఇది సత్యం, ఇది నిత్యం. కాబట్టి భగవంతుడు ప్రతి చోట వ్యాపించి ఉన్నాడు. ఒక వెంట్రుకని చూపించే వాళ్ళు అంత గొప్పగా ఫీల్ అవుతుంటే ప్రపంచమంతా కూడా భగవంతుడి రూపమే అనుకున్నప్పుడు మనం ఎంత ఆనందంగా ఉండాలి. కాబట్టి భగవంతుని సాధించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి అంటే మన లోపల సాధన కావాలి. అమ్మవారిని దీక్షిత అంటారు. దీక్షిత అంటే ఏంటంటే పట్టుదల. ఏ పూజ, ఏ పునస్కారము ఏదైతే మనం చేస్తామో నిర్విఘ్నం కాకుండా, ఏ విధమైనటువంటి ఇబ్బందులు మనకు ఆటంకములు కలగకుండా మనము చేస్తాము. ఇప్పుడు మీరు మామూలుగా చూసినట్లయితే అయ్యప్ప దీక్షలు, భవానీ దీక్షలు, హనుమాన్ దీక్షలు ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఆ దీక్షలలో ఉన్నవారు ఎంత శ్రద్ధగా చేస్తారో గుర్తించండి. అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అనేది పక్కన పెట్టేసి ఒకసారి ఆ దీక్షలో ఉన్నప్పుడు ఎంత కష్టాన్నైనా ఎదుర్కొంటారు. ఎస్పెషల్లీ అయ్యప్ప స్వామి దీక్షలు చేసే కొద్దిమంది నవంబర్, డిసెంబర్లో ఎక్కువ మంది చేస్తారు. మిగతా సంవత్సరం అంతా కూడా చేయొచ్చు అయ్యప్ప దీక్షలు. ఆ నవంబర్, డిసెంబర్, జనవరి టైంలో చేసే వాళ్ళైతే చలికాలం నేల మీద పడుకుని కఠినమైనటువంటి నియమాలతో ఎంతో ఇదిగా ఉంటారు. అదేవిధంగా దేవుడు కూడా మన 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 డ్యూటీస్ చేయడానికి భగవంతుడు సరైనటువంటి దీక్షను పూనాడు. అంటే అర్థమేంటి సార్, మాకు అర్థం కాలేదు అంటే ఒక్కసారి ఆలోచించండి. సూర్యుడు తన డ్యూటీ ఏ టైం అన్నా కానీ తన డ్యూటీ ఎక్కడం ఆపుతాడా ఒక్కరోజైనా? సముద్రాలు ఉన్నాయి, ఎప్పుడైనా చెలియల కట్టలు దాటాయా? ఎప్పుడైనా కూడా ఆ ఒడ్డు దాటవు అవి. ఒక్క క్షణము చంద్రుడు కనుక దగ్గరికి వచ్చినా, చంద్రుడు కనుక దూరం వెళ్ళిపోయినా, మన సముద్రాలు మనను ముంచేయడము, లేదా మన భూమి పోయి విశ్వంలో కలిసిపోవడము, గురుత్వాకర్షణ శక్తి పూర్తిగా పోయి, ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగేది ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు ఒక నియమిత స్థానంలో ఉండి, ఒక పర్టికులర్ ప్లేస్లో ఉండి, ఎక్కడ ఎగ్జాక్ట్లీ ఉండాలో అక్కడే ఎందుకున్నాయి. ఎక్కడ ఉంటే సంతులత, స్టెబిలిటీ ఉంటుందో అక్కడే ఎందుకున్నాయి. ఎందుకంటే భగవంతుడు తన డ్యూటీని సరిగా చేయడం వల్ల. అంటే భగవంతుడు తన దీక్షని తను సరిగా చేయడమే కాకుండా మన లోపల మనం తీసుకున్నటువంటి దీక్ష ఏవైతే ఇంద్రియాలను నియంత్రించాలి, మనస్సును నియంత్రించాలి, మన బుద్ధి పైన పట్టుండాలి. ఆ సమయంలో ఎప్పుడైనా ఇంద్రియాలు తప్పుదారి నొక్కినప్పుడు బుద్ధి వచ్చి కొట్టాలి, ఒకటి ముట్టికాయ వేయాలి, నువ్వు తప్పుదారిలో వెళ్తున్నావు అని చెప్పేసి. ఈ విధంగా ఇంద్రియాల పైన మనకు విజయాన్ని అందించేటటువంటి ఆవిడ దీక్షిత. ఇక మన లోపల దీక్షలో ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకు చెడు భావాలు వస్తూ ఉంటాయి, చెడ్డ వ్యక్తులు ఎదురవుతూ ఉంటారు. దా సినిమాకి వెళ్దాం, దా షికార్కి వెళ్దాం, దా తాగుదాం, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. పేకాట రాయిలు అయితే పేకాటల కోసం పిలుస్తూ ఉంటారు. చెడు వ్యసనాలు కావాల్సినవి ఉన్నాయి, చెడ్డదారిలో తీసుకెళ్ళవలసిన వాళ్ళు కావాల్సినంత మంది ఉన్నారు. మరి అటువంటప్పుడు ఎలాగా? అటువంటి వారిని దైత్య శమని అంటే, దైత్య అంటే ఎవరు? దితి యొక్క పుత్రులు అంటే రాక్షసులు. మనము దైవాసుర సంపద విభాగ యోగం లోపల ఆసురీ లక్షణాలను చూసాము. ఆసురీ లక్షణాలను మనం ఒక శ్లోకం మొత్తం లోపల కూడా చూసాము. ఆ ఆసురీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆసురీ లక్షణాలన్నింటినీ కూడా ఆవిడ మన నుంచి చంపేస్తుంది. అంటే చెడు జనాలను, రాక్షసులను చంపింది అని భండాసుర వధలో చదువుకున్నాం. దాదాపుగా ప్రతి రాక్షసుడిని ఒక రూపం ఎత్తి చంపింది అని. అదేవిధంగా అమ్మవారు మనలో ఉన్నటువంటి రాక్షస గుణాలు, ముఖ్యంగా మనలో ఉన్నటువంటి శత్రువులు అనబడే అరిషడ్ వర్గాలను, దంభం, దర్పం, ఇవన్నీ ఏవైతే మనం అభిమానం, ఇవన్నీ ఏవైతే మనం చదువుకున్నామో అవన్నీ కూడా మన లోపల సంహరిస్తుంది. కాబట్టి మనము దీక్షగా చేయాలి అనుకున్నప్పుడు ఏదైనా మన లోపల వచ్చేటటువంటి చెడు భావనలు ఏవైతే ఉంటాయో ఆ చెడు భావనలను పోగొట్టేది ఎవరు? అమ్మవారే. ఎలా పోగొడుతుంది? నయాన భయాన. ఏంటి నయం, ఏంటి భయం అంటే సామధాన భేద దండోపాయాల ద్వారా మంచిగా చెప్పేవారికి మంచిగా, కరుణతో చూపించేవారికి కరుణ,
కోరికలు సరైనటువంటి కోరికలు కోరుకునే వాళ్ళకి సరైనటువంటి కోరికలు తీర్చడము, చెడ్డ వాళ్ళని భయపెట్టి ఒక చెడు చేయగానే మనకు వెంటనే ఒక చెడు జరుగుతుంది. మా మిత్రుడు ఏం చేశాడు, వాళ్ళకి ఇంటి విషయం లోపల ఏదో ఇబ్బంది వచ్చింది. ఇబ్బంది రాగానే వాళ్ళ బాబాయిలని వాళ్ళని వీళ్ళని తిట్టాడన్నమాట. చూడు, మనకు ఇప్పుడు ఎక్కడో ఊరి చివరికి వచ్చి ఉన్నాము, మన బాబాయిలు మన చుట్టాలు మనల్ని చాలా మోసం చేశారు, ఇంత దారుణం చేశారు మన ఇల్లు, వాళ్ళ ఇల్లు ఇవాళ ఏ భూకంపము వచ్చి కూలిపోదా అని చెప్పేసి అన్నాడు. ఆ రోజు రాత్రి ఒక పెద్ద భూకంపం వచ్చింది. వచ్చి వాళ్ళ ఇంటికి పెద్ద గీత పడింది. హైదరాబాద్లో భూకంపం రావడం ఏంటి, వాళ్ళ ఇంటి లోపల గీత పడడం ఏమిటి అంటే, చెడపకురా చెడేవు. నీ లోపల చెడు భావన ఉన్నప్పుడు భగవంతుడు ఆ చెడు భావనని తొలగించడానికి నిన్ను కొంతసేపు భయపెడతాడు. ప్లీజ్ ఈ పాయింట్ అర్థం చేసుకుంటే ఇక కావాలంటే ప్రవచనం ఆపేయమన్నా ఆపేస్తాను. భగవంతుడు సిగ్నల్స్ ఇస్తాడు. ఇక్కడ ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి. భగవంతుడు మనకు సిగ్నల్స్ ఇస్తాడు. సిగ్నల్స్ ఇచ్చినప్పుడు గుర్తుపట్టకపోతే మన తప్పు. భగవంతుడు ప్రతిసారి బాబు ఇది మంచి, బాబు ఇది చెడు అని ప్రతి ఒక్కరికి చెప్తారు. కళ్ళు తెరుచుకుని చూడాలి. భగవంతుడి యొక్క శక్తిని కళ్ళు తెరుచుకుని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే భగవంతుడి శక్తిని మనము కళ్ళు తెరుచుకుని అర్థం చేస్తామో అప్పుడు మాత్రమే భగవంతుడు అసలు శక్తిని, భగవంతుడి యొక్క ఏమంటారు, ఏ విధంగా భగవంతుడు మనందరినీ కంట్రోల్ చేస్తున్నాడు అనేటటువంటిది, మంచికి మంచి చెడుకు చెడు, అవి మనము తెలుసుకుంటాము. కాబట్టి మన అందరినీ కూడా వశం చేసుకుంటుంది. మనందరినీ, ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడి యొక్క వశమే. ఈ సర్వలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడికి వశమైనప్పుడు మన లోపల ఉన్నటువంటి చెడు లక్షణాలను పోగొట్టుకుని మనం ఏం చేస్తాము, దీక్షగా ఉంటాము. దీక్షిత అని తెలుసుకున్నాము. దైత్య హంత్రి అన్న విషయం, దైత్య శమని అని చెప్పేసి, శమ అంటే తగ్గించుకోవడం, తగ్గించేది అని చెప్పి తెలుసుకున్నాము. తర్వాత సర్వవశంకరి, సర్వలోకములను నయాన భయాన సామధాన భేద దండోపాయాల ద్వారా అమ్మవారు మనని నియంత్రిస్తుంది, అందరినీ వశం చేసుకుంటుంది. అది తెలుసుకున్నప్పుడు ఏం చేస్తాం, మనం ఇంకా ఈసారి నుంచి జాగ్రత్తగా ఉంటాం. ఈసారి నుంచి నోరు పారేసుకోం, చెడు మాటలు మాట్లాడడం, చెడు విషయాలు మాట్లాడడం. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే, మనకు కావాల్సినటువంటి ధర్మార్థ కామ మోక్షాలు ఎప్పుడైతే సరైన మార్గంలో నడుస్తారో, చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం అంటారు. ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఇటువంటివన్నీ కూడా భగవంతుడు మనకు అందిస్తాడు. సర్వార్థ దాత్రి. ఎప్పుడైతే మనము దీక్షలో ఉంటామో మనలో వచ్చేటటువంటి రాక్షస భావాలను పోగొట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరినీ తన వశంలోకి తీసుకుని మనకు కావలసినటువంటి ధర్మార్థ కామ మోక్షములను అందించేటటువంటి అమ్మాయి ఎవరో కాదు, ఆవిడ సావిత్రి. సావిత్రి అంటే ఏంటి, సవితృ మండలం. ఈవిడ బ్రహ్మదేవుడి కూతురు, అంటే బ్రహ్మ యొక్క ముఖం నుంచి వచ్చినటువంటి ఆవిడ సావిత్రీదేవి. గాయత్రీదేవి ఏ విధంగానైతే జ్ఞాన స్వరూపంగా మనం తెలుసుకుంటామో, సావిత్రీదేవి ఎవరైతే సంధ్యావందనం చేస్తారో వారందరికీ తెలుసు. సవిత దేవత అని అంటూ ఉంటాం మనం. సవితృ మండలంలో ఉన్నటువంటి దేవత. సూర్యుడికి కూడా ఒకరు తేజస్సు కల్పిస్తారు. ఆ సూర్యుడి లోపల తేజస్సును కల్పించే ఆవిడ పేరు సావిత్రి. అంటే మన లోపల కూడా ఆ జ్ఞానాన్ని కల్పించేది సావిత్రి. అమ్మవారిని సావిత్రి అనేటటువంటి పేరుతోటి మనము పిలుచుకుంటాము. కాబట్టి మనందరికీ కూడా జ్ఞానాన్ని కలగజేస్తుంది. ధర్మార్థ కామ మోక్షాలు అనేటటువంటి అందజేస్తూ ఆ మోక్ష మార్గంలో చివరికి మనకు జ్ఞానం వచ్చి మనం ఏమైపోతాము, సచ్చిదానంద స్వరూపంలోకి వెళ్తాము. కాబట్టి అమ్మవారిని సచ్చిదానంద రూపిణి అని కూడా అంటాము. అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనము తెలుసుకుంటున్నాము. ఏమేమి తెలుసుకున్నాం మనము, దీక్షిత అంటే మనము దీక్షగా ఉండాలని చెప్పేసి అమ్మవారు కూడా దీక్షగా ఉండి మనకు చూపించడం తెలుసుకున్నాము. దైత్య శమని అని మన లోపల చెడు భావాలను పోగొట్టడం ద్వారా మనము దీక్ష సరిగా చేసుకోవాలన్న విషయాన్ని తెలుసుకున్నాము. అమ్మవారు సర్వలోక వశంకరి, సర్వలోకాన్ని తన వశంలోకి ధర్మార్థ కామ మోక్షాలని అందిస్తూ మనను జ్ఞాన మార్గంలోకి వెళ్ళేలాగా చేస్తూ మనము చివరగా చేరుకునేటటువంటి నిత్యము ఒకే ఆనంద స్వరూపం. అంటే ఏమిటి, ఆ రూపంలోకి వెళ్ళాలి అంటే ఏంటి అసలు అంటే, మన అసలు స్వరూపము ఆనంద స్వరూపం. మనమందరము కూడా ఆనందమే కావాలనుకుంటాం. ఎవడైనా కూడా నాకు చెడు కావాలి దేవుడా, నాకు హార్ట్ అటాక్ తెప్పించు, నేను కొండకు వస్తాను, లేకపోతే నాకు బీపీ తెప్పించు, షుగర్ తెప్పించు, గుండు గీసుకుంటానని ఎవడు అనడు.
ప్రతి ఒక్కడు కూడా ఆనందంగానే ఉండాలి అనుకుంటాడు, ప్రతి ఒక్కడు కూడా సంతోషంగానే ఉండాలి అనుకుంటాడు. దానికి కారణం ఏంటంటే మనకు ఎన్ని ప్రమాదాలు జరిగినా, ఎన్ని ఇబ్బందులు జరిగినా, ఎన్ని బాధలు జరిగినా, ఎన్ని జరిగినా మనం మళ్ళీ వాటిలోంచి నార్మల్ స్టేట్కి రావడానికి మనం ఇష్టపడతాము. ఆ నార్మల్సీ స్టేట్లోకి ఏదైతే మనం రావడం ఉందో దానికి కారణం ఏంటంటే మన లోపల ఆ ఆనంద స్వరూపం ఉంది. జైల్లో పెట్టినా సరే జనాలు ఆనందాన్ని వెతుక్కుంటారు తెలుసా. జైల్లో పెట్టినా కూడా ఆఖరికి ఈ యూదులు, జ్యూస్ అని ఇప్పుడు ఇజ్రాయిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హిట్లర్ దారుణంగా చంపేశాడు. చంపేయడమే కాకుండా వాళ్ళ లోపల కొద్దిగా శక్తి ఉన్న వాళ్ళందరినీ, అంటే శక్తి లేని వాళ్ళందరినీ చంపేశాడు. పిల్లలందరినీ చంపేశాడు, గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి చంపేశాడు, బుల్లెట్తో చంపేశాడు, తగలబెట్టి చంపేశాడు. ఇవన్నీ కాక ఎవరికైతే శక్తి ఉందో వీళ్ళందరినీ కూడా సెటిల్మెంట్ కాలనీలు అని చెప్పేసి అక్కడ వీళ్ళందరినీ బానిసల్లాగా వాడుకునేవాడు. ఆ బానిసల్లాగా వాడుకుంటున్నప్పుడు వీళ్ళు డబ్బు పోగొట్టుకున్నారు, చదువు పోగొట్టుకున్నారు, ఉద్యోగం పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, అన్నీ పోగొట్టుకున్నారు, వాళ్ళ మెమొరీస్ పోగొట్టుకున్నారు, ప్రతి ఒక్కటి పోగొట్టుకున్నారు. ఇక్కడికి వచ్చి సెటిల్మెంట్ క్యాంపుల్లో ఈ చాలని ఆహారం తీసుకుంటూ అక్కడ కూడా సంతోషాన్ని వెతుక్కున్నారు. వాళ్ళు పిల్లలు చచ్చిపోయారు, భర్తలు ఎక్కడున్నారో తెలియదు, భార్యలు ఎక్కడున్నారో తెలియదు, మిత్రులు ఎక్కడున్నారో తెలియదు, బంధువులు ఎక్కడున్నారో తెలియదు. అక్కడ కూడా ఈరోజు నాకు సంతోషంగా గడిచిపోతే చాలు అని వెతుక్కున్నారు. అఫ్కోర్స్ సంతోషంగా లేరు, వాళ్ళందరినీ కూడా హిట్లర్ చంపేశాడు. అంటే దీని గురించి మనం ఏం తెలుసుకోవాలి, మనము ఆనందంగా ఉండాలనే ప్రయత్నం చేస్తాము కాబట్టి మనం అందరము కూడా సచ్చిదానంద స్వరూపులము. కాబట్టి భగవంతుడు సచ్చిదానంద స్వరూపిణి. చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు ఈ రెండు శ్లోకాలతో మనకు 700 నామాలు పూర్తయ్యాయి. నాకు ఆశ్చర్యంగా ఉంది, అసలు 700 నామాల వివరణ చెప్పగలిగే శక్తి, అర్హత నాకుందా అని ఆలోచించినప్పుడు ఏమనుకుంటానంటే ఇదంతా కూడా మీ అందరి సపోర్టు, మీ అందరూ నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల, మీ అందరూ ఇచ్చినటువంటి సపోర్ట్ వల్ల ఈ 700 నామాలకి మనము వివరణ తెలుసుకున్నాం. మీ అందరికీ కూడా నా పాదాభివందనం. ఎందుకంటే మీరందరూ నాకు గురుతుల్యులు. మీ అందరి కోసము నేను నేర్చుకున్నటువంటి సత్యాలు నన్ను ఎంతగానో కదిలించాయి. అందరిలో భగవంతుడున్నాడు అనే భావన మరింత దృఢపడింది. ఆ భావాన్ని కలుగజేసినటువంటి భగవంతుడి స్వరూపమైనటువంటి శ్రద్ధాలులైన మీ అందరికీ కూడా నా పాదాభివందనం, కృతజ్ఞతలు. తర్వాతి శ్లోకంలోకి ప్రవేశిద్దాం. అంటే భగవంతుడు చాలా అద్భుతమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ రహస్య నామాలు, రహస్యం. ఎందుకంటే భగవంతుడికి టైం అండ్ స్పేస్తో సంబంధం లేదు. దేశకాల అపరిచ్ఛిన్న, అంటే విభజించడానికి వీల్లేదు. దేవుడు ఇక్కడ ఈ టైంలో ఇక్కడ ఉంటాడు, ఆ టైంలో అక్కడ ఉంటాడని విభజించడానికి లేదు. అన్ని చోట్ల భగవంతుడే ఉన్నాడు. ఇదే విషయాన్ని మనం భగవద్గీతలో తెలుసుకున్నాం, చాలాసార్లు మళ్ళీ తెలుసుకున్నాం. ఏంటంటే అర్జునుడిని కూడా భగవంతుడు ఏమంటాడు, ఓ అర్జున నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండు, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఏ ప్లేస్లో ఉండాలనుకుంటావు, హిమాలయాల్లో ఉంటావా ఉండు, స్వర్గలోకంలో ఉంటావా ఉండు, సైమల్టేనియస్లీ యూ విల్ బి అట్ ఆల్ ప్లేసెస్. టైం తోటి స్పేస్ తోటి నీకు సంబంధం లేదు. టైము స్పేస్తో సంబంధం లేని వాడే భగవంతుడు అనే విషయాన్ని మనం చాలాసార్లు తెలుసుకున్నాము. మనకు భగవంతుడికి తేడా ఏంటి అన్నటువంటి సత్యాన్ని మనం చాలాసార్లు కనుక అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే భగవంతుడు నిరాకారుడు, సర్వవ్యాపకుడు, ఇటువంటి భావాలన్నింటితో పాటుగా భగవంతుడు టైం అండ్ స్పేస్కి అతీతుడు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకున్నాం. దానికి కారణం ఏంటంటే భగవంతుడు ప్రతి చోట ఉండగలడు, సర్వగా అన్ని చోట్ల గమించగలడు, అన్ని చోట్ల వెళ్తూ ఉండగలడు. ప్రపంచంలో ఉన్నటువంటి పంచభూతాల లోపల వృక్షాలు, పర్వతాలు, పక్షులు, మనుషులు, జంతువులు అన్ని చోట్ల కూడా భగవంతుడు వ్యాపించగలడు. సర్వగా, గా అంటే గమించడం, కదలడం, అన్ని చోట్ల కూడా భగవంతుడు ఉన్నాడు. పార్వతీదేవికి నారదుడు చూడగానే అంటాడు, ఈవిడ అన్ని చోట్ల వ్యాపించగలిగే లక్షణాలు ఉన్నాయి. వ్యభిచరించే లక్షణాలు, వ్యభిచరించే అంటే చెడ్డ మాట కాదు, వ్యభిచరించే అంటే టెంపరీగా ఒక దగ్గర ఉండడము. వ్యభిచార భావాలు, సంచార భావాలు అని ఉంటాయన్నమాట. వ్యభిచరించే భావాలు అంటే అన్ని చోట్ల ఉంటుంది, ఒకరికి పరిమితమై ఉండదు, అది వ్యభిచరించే భావము. పార్వతీదేవిని చూసి నారదుడు అంటాడు, వ్యభిచరించే భావాలు ఉన్నాయంటే ప్రపంచమంతా వ్యాపించగలిగేటటువంటి భావన ఉంది. భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు, సర్వాంతర్యామి. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, అందరి హృదయాలలో ఉన్నాడు. ఉండడమే కాకుండా ఈ ప్రపంచాన్నంతా కూడా తన మోహం లోపల ఆడిస్తున్నాడు.
కాబట్టి జగన్మోహిని అవతారం ఏదైతే విష్ణుమూర్తికి చెప్పామో అమ్మవారిని సర్వమోహిని అని చెప్పేసి అనొచ్చు. విష్ణువు యొక్క మాయా స్వరూపము అని చెప్పేసి శ్రీకృష్ణుడు కూడా తనకంటే ముందు ఒక జన్మని ఎత్తమంటాడు మాయని. అందుకే మనం చెప్పాము శ్రీకృష్ణుడికి పూజ అయిన క్షణమే కాళీదేవికి కూడా పూజ అవుతుంది ద్వారకాలు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. కాబట్టి జగన్మోహిని రూపం ఏదైతే ఉందో అదే రూపాన్ని గనక మనం అమ్మవారిని పరబ్రహ్మగా తీసుకున్నట్లయితే, శ్రీకృష్ణుడిని పరబ్రహ్మగా తీసుకున్నట్లయితే ఆయన జగన్మోహిని రూపం లోపల, అమ్మవారిని పరబ్రహ్మగా తీసుకున్నట్లయితే సర్వమోహిని రూపం లోపల ప్రపంచమంతా కూడా తన మాయను కప్పినది. అన్ని ప్రాణులు అంటే పుట్టిన ప్రతి ప్రాణి నిద్రపోవడం, ఆఖరికి చెట్లు చేమలు కూడా పడుకుంటాయి, అవన్నీ పడుకుంటాయి. ఈ పడుకోవడం ఎలా పడుకుంటాయి? మాయలో పడుకుంటాయి. మాయ అనేటటువంటి మత్తు లోపల పడుకుంటుంది. కానీ ఆ మత్తులో ఉన్నటువంటి వారికి మళ్ళీ బంధాలను విడగొట్టి, బాబు నువ్వు బంధాలను విడగొట్టుకో, ఎవరైతే బంధాలను విడగొట్టుకోవాలనుకుంటారో వారికి బంధాలు విడగొడుతుంది, ఎవరైతే బంధాలలోనే ఉండాలనుకుంటారో వాళ్ళని బంధాలలోనే ఉంచేస్తుంది. ఎలా ఉంచుతుంది అంటే ఆవిడ ఇచ్చే వాక్కు ద్వారా, విద్య ద్వారా. ఇప్పుడు మనం వచ్చాం సాధనకి కావాల్సినటువంటిది ఏమిటి, మనం ఏమర్థం చేసుకుంటున్నాం ఇక్కడ? భగవంతుడు సర్వవ్యాపకుడు అన్న విషయాన్ని తెలుసుకుని, భగవంతుడు అన్ని చోట్ల సర్వగా అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకుని, సర్వమోహిని అందరినీ తన మాయలో భగవంతుడు ఉంచుతాడు. భగవంతుడు నెంబర్ 9 అని మనం తెలుసుకున్నాము. నెంబర్ 8 ఎవరు? మాయ. ఈ 8 కింద మనం అందరం ఉన్నాం. ఈ మాయలో మనం అందరము ఉన్నాము. కానీ మాయని దాటడము త్రిగుణాలు దాటిన వారికి సంభవం. భగవంతుడిని ఆ మాయను దాటి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఆవిడ ముక్తికాంత, ముక్తిని కూడా అందిస్తుంది. పరబ్రహ్మ మనకు మోక్షాన్ని కూడా అందిస్తాడు. మనం ఏం చేశాడంటే భగవంతుడు ఒక అగ్నిగుండం, అగ్నితోటి మెరుస్తోంది, అందులోంచి రకరకాల అగ్ని కణికలు అన్ని వైపులా పడ్డాయి. పడ్డటువంటి అగ్ని కణికలు మళ్ళీ భగవంతుని వెతుక్కుంటూ, నేను ఎక్కడి నుంచి అయితే విడిపోయానో అక్కడికి మళ్ళీ వెళ్ళాలి, అద్భుతమైనటువంటి భగవంతుల్లోంచి నేను విడిపోయాను, ఏ తప్పు చేశాను భగవంతుడా, నేను నీ నుంచి దూరం అయ్యాను, ఏ తప్పు చేశాను, కానీ ఏ ఒప్పు చేశాను, సాధన చేసే అవకాశం కల్పించావు, నాకు వాక్కు అనేటటువంటి శక్తిని కల్పించావు. ఈ వాక్కు అనే శక్తి మామూలైనటువంటిది కాదు. వాగ్దేవి రూపం లోపల, సరస్వతి రూపం లోపల నువ్వు మా అందరికీ కూడా అందించావు. తెలుసుకోవడమే విద్య. వేదము అనే దాని అర్థం ఏంటంటే విద్య. విద్ అనే ధాతువు నుంచి వచ్చినటువంటి వేదము. ఆ వేదం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ వేద స్వరూపము వాక్ దేవి, వాక్కు. ఆ వాగ్దేవి అని ఎవరైతే ఉన్నారో, అందుకే మనం ఆ ఈతో స్టార్ట్ చేస్తాం. అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు. అంటే మనకు ముందుగా అమ్మ గురించి నేర్చుకుంటాం, తర్వాత పాడి పంటల గురించి నేర్చుకుంటాం, తర్వాత కావాల్సినటువంటి సంపద గురించి నేర్చుకుంటాం, తర్వాత ఈశ్వరుడు అనేటటువంటి మోక్షం గురించి నేర్చుకుంటాం. సరస్వతి దేవిని ఎవరైతే మొదటి నుంచి సరిగా పూజిస్తారో, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అని మనం ఏదైతే చదువుకుంటామో, అక్కడి నుంచి కూడా మనకు విద్యారూపంలో అందుతున్నటువంటి అమ్మవారు సరస్వతీదేవి మామూలు కాదు. సరస్వతీదేవి ఎవరో తెలుసా? మనకు ఇడ, పింగళ, సుషుమ్న నాడులని 3 నాడులు ఉంటాయని చెప్పి తెలుసుకున్నాం. సుషుమ్న అనే నాడి అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది. అది మన షట్చక్రాలని కలుపుతూ సహస్రారం వైపుకు తీసుకెళ్తుంది. ఆ సుషుమ్నా నాది అంతర్వాహిని అయినటువంటి సరస్వతి. ఇడా, పింగళ. ఇడా అంటే ఎడం వైపు నుండే నాడి, పింగళ అంటే కుడివైపున ఉండే నాడి. ఈ మధ్యలోంచి వెళ్తున్నటువంటి సుషుమ్నా నాడి ఏదైతే ఉందో అది సరస్వతి. ఇటు గంగ, ఇటు యమున, మధ్యలో సరస్వతి. అందుకే సరస్వతి అంతర్వాహిని మనందరి లోపల కూడా ఉంది. సరస్వతి రివర్ని కొద్దిగా మనం చూడగలుగుతాం ఎక్కడ? బద్రీ దగ్గర. కానీ కొద్దిసేపు అయిన తర్వాత అది అలకానంద రివర్లో కలిసిపోతుంది, కేశవ ప్రయాగలో. కలిసిపోయిన తర్వాత ఏమవుతుంది? అది ఇంకా కనిపించదు. కానీ ప్రతి చోట కూడా అది అంతర్వాహిని, అంతర్వాహిని, అంతర్వాహిని అంటారు. అమ్మవారి రూపం కనుక చూసినట్లయితే ఒక చేతిలో వీణ, ఒక చేతిలో అక్షరమాల, ఇంకో చేతిలో పుస్తకము, తెల్లని పరిశుభ్రమైనటువంటి శ్వేతం, శుభ్రం, స్వచ్ఛం, నిర్మలత్వం, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ ఇంటికి ఒక చదువుకున్నవాడు, ఒక చదువుకోనివాడు వస్తారు. మీరు చూడగానే గుర్తుపట్టచ్చు. ఇద్దరు ఒకే రకమైన ప్యాంటు షర్టు వేసుకున్నా కూడా మీరు ఎవరు చదువుకున్నారు, ఎవరు చదువుకోలేదు అనేది చాలా సులభంగా గుర్తించవచ్చు. దానికి కారణం ఏంటంటే చదువుకుంటే వాళ్ళ ముఖంలో కొంత డివినిటీ కనిపిస్తుంది, దైవత్వం కనిపిస్తుంది. ఆ కనిపించినప్పుడు మీరు వారి లోపల ఉన్నటువంటి విద్యను గుర్తుపట్టగలరు. సరస్వతి కళ. సరస్వతి అనేది ఒక కళ. ఆవిడ నాలిక పైన ఉంటుంది. అందుకే నాలికని ఎప్పుడు కూడా మనము చెడుగా వాడకూడదు.
జిహ్వాగ్రే వసతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్ర బాంధవ, జిహ్వాగ్రే బంధన ప్రాప్తి, జిహ్వాగ్రే మరణ ధ్రువం. కాబట్టి గుర్తుంచుకోండి, మనకు సరస్వతి రూపం ఎవరైతే ఉన్నారో మనకు లక్ష్మి కావచ్చు, మంచిగా వాడుకోవచ్చు, దాన్ని చెడుగా వాడుకోవచ్చు. చెడు కోరుకున్న వాడికి చెడు, మంచి కోరుకున్న వాడికి మంచి కేవలం వాక్కు ద్వారా వస్తుంది. మనకు బైబిల్ లోపల ఒక మాట ఉంది, అందులో ఏమంటాడంటే జనాలు నిన్ను ఎలా జడ్జి చేస్తారు తెలుసా? నీ నోటి నుంచి వచ్చే మాటల ద్వారా జడ్జి చేస్తారు. కాబట్టి నువ్వు మాట్లాడేటటువంటి మాటలు, నువ్వు ఎటువంటి మనిషివన్నాక కానీ నువ్వు మాట్లాడేటటువంటి మాటలు ఏవైతే ఉంటాయో అవి పవిత్రంగా ఉండాలి, అవి మృదువుగా ఉండాలి. కాబట్టి వేరే వాడిని కనుక నువ్వు చెడు మాటలు మాట్లాడావు అంటే జిహ్వాగ్రే మరణం ధ్రువం. కాబట్టి నీ వాక్కు ద్వారా నీకు మరణం కూడా సంభవించేది ఉంది. కాబట్టి ఎవరినైనా తిట్టాలి, ఎవరినైనా కొట్టాలి అంటే ఆ కోపం లోపల నీకు ముందు బీపీ షుగర్లు రైజ్ అవుతాయి. కాబట్టి వీలైనంత వరకు ఎవరిని ఏమీ అనకుండా ఉండడమే బెటరు. అందుకే ఈ మౌన వ్రతాలు ఇవి ఉన్నా, లేక స్వచ్ఛమైనటువంటి మాటలు మాట్లాడాలన్నా ఈ వ్రతాలు, నోములు, పూజలు, తర్వాత ఈ జపాలు ఇవన్నీ ఎందుకు చేయమంటారంటే నోటిని స్వచ్ఛంగా చేసుకోమని. కాబట్టి అటువంటి దేవత ఆవిడ సుషుమ్న. కాబట్టి ఆవిడ జ్ఞాన స్వరూపిణి. కాబట్టి ఆవిడ గొంతు ఏదైతే ఉందో ఇందులోంచి 64 కళలు వచ్చాయి. ఆ కంఠం యొక్క మిడిల్ పోర్షన్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి వేదాలు వచ్చాయి. ఆవిడ శరీరం నుంచి అన్ని కూడా సర్వశాస్త్రాలు వచ్చాయి అంటారు. మనం ఇదే వేద పురుషుడు అని చెప్పేసి తెలుసుకున్నప్పుడు, వేదము అనేది కనుక ఒక పురుషుడుగా అనుకున్నట్టయితే మనకు తెలిసినటువంటి వేదం ఉంది. ఆ వేదం ఏంటి? ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదం. ఆ వేదాన్ని కనుక ఒక మనిషిగా మార్చండి. మార్చినప్పుడు ఏమవుతుందంటే పాదాలు మనకు ఛందస్సును తెలియజేస్తాయని, వ్యాకరణం ముఖంని తెలియజేస్తుందని, నిరుక్తం కర్ణంలను తెలియజేస్తుందని, జ్యోతిష్యం కళ్ళని తెలియజేస్తుందని ఇలా మనము తెలుసుకుంటూ ఉంటాం. అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. సర్వశాస్త్రాలు కూడా ఆవిడ నుంచే వచ్చాయి. శాస్త్రమయి. మయి అంటే మయం, అంటే ఓషన్ ఆఫ్ సైన్సెస్. అన్ని రకాల శాస్త్రాలు ఆవిడలోంచే ఉద్భవించాయి. ఎవరిలోంచి? వాగ్దేవిలోంచి. ఆ వాగ్దేవి ఇప్పుడు మనకు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, బాబు భగవంతుడి యొక్క పూజని వాక్కు ద్వారా చెయ్యి, శాస్త్రాలములను నేర్చుకో. ఎందుకంటే భగవంతుడు శాస్త్ర స్వరూపుడు. శరీరం అంతా కూడా శాస్త్రములు కలిగించి ఉన్నాడు. ఈ ప్రపంచమంతా కూడా శాస్త్రములతో నిండి ఉన్నది. ఆ శాస్త్రములు చదువుకోవడం ద్వారా, శాస్త్ర అధ్యయనం ద్వారా, మళ్ళొకసారి చెప్తున్నాను వినండి, శాస్త్రముల యొక్క అధ్యయనం ద్వారా భగవంతుని తెలుసుకోవడం తేలిక. దీన్నే మనము భగవద్గీతలో 4వ అధ్యాయంలో స్వాధ్యాయ యజ్ఞంగా తెలుసుకుని, అన్నిటికంటే గొప్ప యజ్ఞాలలో స్వాధ్యాయ యజ్ఞం గొప్పది అన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం. అమ్మవారు ఇలా చేసినట్లయితే మనకు శక్తిని కలిగిస్తారు. శక్తిని కలిగిస్తారు అంటే శక్తికి మూలం ఎవరు? కుమారస్వామి. గుహాంబ. గుహుడు అంటే కుమారస్వామి. ఇది మనం ఇంతకుముందు కూడా తెలుసుకున్నాము. ఆ కుమారస్వామి అంటే స్కందుడు, శక్తి రూపం. ఆ సకల శక్తులు మనకు అందించేది ఎవరు అంటే అమ్మవారు. అంటే విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటే ఏంటి? చదువుకున్నవాడు ఎక్కడికి వెళ్ళినా కూడా పూజింపబడతాడు. డబ్బున్నవాడు తన ఊరిలో పూజింపబడతాడు, పిచ్చాడు తన ఇంట్లో పూజింపబడతాడు, రాజు ఒక ఊరిలో పూజింపబడతాడు. కానీ జ్ఞానం ఉన్నవాడు అన్ని చోట్ల కూడా పూజింపబడతాడు. అలా పూజించడం ద్వారా, ఈ శక్తిని తెచ్చుకోవడం ద్వారా, వాక్కును శుద్ధి చేసుకోవడం ద్వారా గుహ్య స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని, రహస్య స్వరూపిణి, పైకి కనిపించినటువంటి నిరాకారము భగవంతుడి యొక్క అసలు స్వరూపము. మనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఆవరణలు ఏవైతే మీరు నేర్చుకుంటున్నారో ఖడ్గమాలలో, ఆ 8 ఆవరణలు కూడా రూపంను తెలియజేస్తాయి. కానీ 9వ రూపం మాత్రం అవ్యక్తాన్ని తెలియజేస్తుంది. ఈ 8 ఆవరణల ద్వారా 9వ ఆవరణ పట్టుకుంటాం మనం. ఈ 8 ఆవరణలలో సాధన ఉంటుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఈ 8 ఆవరణలలో సాధన, ఈ సాధన ఎక్కువగా స్వాధ్యాయ రూపంలో. ఇప్పుడు మీరు ప్రవచనాలు వింటున్నారు, పుస్తకాలు చదువుతున్నారు, సరైనటువంటి ధ్యానము, జపాలు చేస్తున్నారు. చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ తెలియని రూపం ఏదైతే ఉందో గుహ్య రూపము, అది కూడా తెలుసుకుంటాము. గుహాంబ గుహ్య రూపిణి. ఆ రహస్యమైనటువంటి రూపాన్ని కూడా మనము తెలియజేస్తాము. కాబట్టి మరి ఆ రూపమే లేదు ఆవిడకి. అటువంటప్పుడు ఆవిడకి ఉపాధి ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు నేను రూపం ఇది ఉన్నప్పుడు నేను ఉపాధి అంటే ఏంటి? ఉపాధి అంటే నేను చేసేటటువంటి డ్యూటీ. అన్ని డ్యూటీలు నావే అయినప్పుడు ఈ స్పెసిఫిక్ డ్యూటీ నాదే అని చెప్పగలనా? సృష్టి నాదే, స్థితి నాదే, లయ నాదే. కాబట్టి ఏంటంటే నాకు నిరుపాధి, అంటే ఉపాధి లేదు. నాకు ఒక శరీరం లేదు, నాకు శరీర రూపంలో కనిపిస్తాను అంతే. కానీ నాకు శరీరము కానీ నేను చేసే డ్యూటీ కానీ లేదు. అన్ని డ్యూటీలు నావే. సర్వోపాధి వినిర్ముక్త. అన్ని రకముల ఉపాధులు నావే.
కానీ ఏ రూపము నాది కాదు, ఏ శరీరము నాది కాదు, నేను నిరాకార రూపము. అద్భుతమైనటువంటి వర్ణన వశిన్యాది వాగ్దేవతలు చేస్తున్నారు. అంతేకాదు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ రూపము అంటే సదాశివ పతివ్రత. పతివ్రత అంటే ఏంటి? భర్తని అనుసరించేది. ఒక దీపం ఉంది, అందులో జ్యోతి ఉంది. ప్లీజ్ జాగ్రత్తగా వినాలి. ఆ దీపాన్ని నేను ఎటు తీసుకెళ్తుంటే ఆ జ్యోతి అటు వెళ్తుంది. శివుడు శక్తి ఒకటే అనుకున్నాం. శివశక్తి సదాశివ అంటే ఎల్లప్పుడూ కూడా మంగళములు అమ్మవారిని అనుసరిస్తాయి. ఇలా అమ్మవారు వెళ్తోంది, సారీ దీపం వెళ్తుంది, ఆ దీపం లోపల జ్యోతి కూడా అటువైపు వెళ్తుంది. కాబట్టి పతివ్రత అంటే ఇక్కడ ఏంటంటే సదాశివ పతివ్రత అంటే శివుడి భార్యవి నువ్వు అని కాకుండా మంగళములను, శివశక్తి ఐక రూపము, ఏదైతే అవ్యక్త రూపంలో ఉన్న అమ్మవారు వ్యక్త రూపంలో కనిపించారు, శివుడు అవ్యక్త రూపము, అమ్మవారు వ్యక్త రూపంలో కనిపిస్తూ ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నారు. కాబట్టి మనకు మంగళములు చేస్తూ సదాశివ పతివ్రత. ఎవరికి మంగళములు చేస్తారు? ఎవరైతే సరైనటువంటి సంప్రదాయములను పాటిస్తారో. సంప్రదాయము పద్ధతి, సంప్రదాయం అంటే పద్ధతి. ఒక్కొక్క చోట ఒక్కొక్క సాంప్రదాయానికి తగ్గట్టుగా ఉంటుంది అంటారు. సాంప్రదాయం అంటే ఏంటి? నాది గోదావరి సాంప్రదాయం, నాది కృష్ణ సాంప్రదాయం. ఈ సాంప్రదాయాలన్నీ ఆ దేశానికి, ఆ కాలానికి సంబంధించినవి మాత్రమే. ఆ కులాలకు, ఉదాహరణకు కూడా మీరు ఈ పిండ ప్రదానము అవి ఇవి చేస్తారు కదా, వాడు ముందు అడుగుతాడు మీదే సాంప్రదాయము, ఏ గోత్రము, ఏ మంత్రము, ఇవన్నీ అడుగుతాడు. కొన్ని చోట్ల కులాలు కూడా అడుగుతాడు. దాన్ని బట్టి ఆ పద్ధతులలో చేయాల్సినటువంటి మార్పులు ఉంటాయి. అలాగే పుట్టుకతో కొంతమంది ఋగ్వేదులు ఉంటారు, కొంతమంది యజుర్వేదులు ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారు, సామవేదులు, ఇలా వాళ్ళందరి పద్ధతులకు తగ్గట్టుగా ఈ పద్ధతులన్నీ కూడా చేస్తారు. ఈ పూజలన్నీ రకరకాలుగా ఎందుకు ఉన్నాయండి? ఏం బ్రాహ్మిన్స్కి ఎక్కువ పూజలు ఉన్నాయి, మాకు తక్కువ పూజలు ఉన్నాయి? ఏం లేదు. బ్రాహ్మణులలో కూడా కొంతమందికి ఎక్కువ పూజలు ఉంటాయి, కొంతమందికి తక్కువ పూజలు ఉంటాయి. పద్ధతులను బట్టి అంతే. కొంతమందికి తక్కువ చేసినా ఎక్కువ ఫలితం వస్తుంది, కానీ కొంతమందికి చాలా చేస్తే కానీ ఆ ఫలితం రాదు. ఇప్పుడు లావుగా ఉన్న వాళ్ళు ఉంటారు, వాడు ఇలా వంగి ఇలా కాళ్ళను కనుక పట్టుకున్నట్టయితే వాడి బొజ్జ కరుగుతుంది. అదే ఆల్రెడీ సన్నగా ఉన్న వాడికి ఎన్నిసార్లు వంగినా ఏం కాదు. కాబట్టి ఏంటంటే కొంతమందికి ఎక్కువ ఫలితం వస్తుంది, కొంతమందికి తక్కువ ఫలితం వస్తుంది. కానీ అల్టిమేట్ గోల్ ఏంటి? అల్టిమేట్ గోల్ ఏంటంటే దైవ పూజ అనేది ఏదైతే ఉందో అది ఏకాగ్రత, దైవం యొక్క అనుగ్రహము, దైవం యొక్క ప్రసాదము. ఆ ప్రసాదాన్ని అందించాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో పూజ చేయొచ్చు అని చెప్తుంది ఇక్కడ. సాంప్రదాయేశ్వరి అంటే మరేమీ కాదు, వివిధ పద్ధతులలో పూజింపబడే అమ్మవారు. నేను ఈ పద్ధతిలో పూజించచ్చా శ్రీనివాస్ గారు? పూజించవచ్చు. మంత్రంలో పూజించచ్చా? పూజించవచ్చు. యంత్రంలో పూజించచ్చా? పూజించవచ్చు. ధ్యానంలో పూజించచ్చా? పూజించవచ్చు. నిరాకారంలో పూజించచ్చా? ఆ స్థాయికి వెళ్తే పూజించవచ్చు. విగ్రహంలో పూజించచ్చా? దయచేసి విగ్రహంలోనే పూజించండి. భగవంతుడిని ఏ పద్ధతిలో అయినప్పటికీ కూడా మనము పూజించవచ్చు. అన్ని సాంప్రదాయాలకు కూడా భగవంతుడే ఈశ్వరుడు, రాజు. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తుంచుకోండి. ఈ పద్ధతి చేయాలా, ఆ పద్ధతి చేయాలా అని కాదు. భగవంతుడి గురించి సరైనటువంటి స్వాధ్యాయం చేస్తూ సరైనటువంటి వాక్కు ద్వారా భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు, భగవంతుడికి ప్రత్యేకమైనటువంటి ఉపాధులు లేవు అన్న సత్యాన్ని తెలుసుకుంటూ మనము ఏ పద్ధతిలో చేసినా పూజ భగవంతుడికే చేరుతుంది. కర్మయోగమా, భక్తి యోగమా, రాజయోగమా, జ్ఞానయోగమా, ఈ 4 యోగాలలో ఏది గొప్పది అంటే ఏమంటాం? ఏ మార్గమైనా జ్ఞానానికే తీసుకెళ్తుంది. జ్ఞానము మనకు మోక్షానికి తీసుకెళ్తుంది. చాలా సులభం. కాబట్టి ఏంటంటే మనను సరైన దారిలో పెడుతుంది ఆవిడ. అధ్వము అంటే దారి, సాధ్వి అంటే సరైనటువంటి దారి. ఆవిడ సరైనటువంటి దారిలో నడుస్తుంది. దేవుడు సరైనటువంటి దారిలో నడవకపోతే ప్రపంచం ఉండదు. ఇట్స్ ఎ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ వరల్డ్. ఇందులోపల కనుక భగవంతుడు సరైనటువంటి దారిలో వెళ్ళకపోతే ప్రపంచం అంతా కూడా సరైనటువంటి దారి లోపల వెళ్ళదు. కాబట్టి ఆవిడ సాధ్వి, సరైనటువంటి దారిలో వెళ్తుంది. సరైనటువంటి దారిలో వెళ్తున్నటువంటి ఆవిడ యొక్క లక్షణము సాధు లక్షణం. సూర్యుడు వేడి, చంద్రుడు చల్లదనం. అలాగే అమ్మవారి లోపల చక్కటి సాధు లక్షణము, మంచి లక్షణములు కలిగి ఉన్నది, మంచి మార్గములలో వెళ్ళగలిగేటటువంటిది. అలా ఎందుకు వెళ్తుంది అంటే ఆవిడ చేసిన మార్గాన్ని అందరూ కూడా అనుసరిస్తారు. అందరూ అనుసరించడం అంటే ఏంటి? గురువు ఏది చెప్తారో శిష్యుడు అదే వింటారు. సాధ్వి తర్వాత నామము గురుమండల రూపిణి. గురుమండల రూపిణి అంటే ఏంటంటే సరైన మార్గంలో వెళ్ళాలి అంటే నా గురువు ఏది బోధిస్తే అది చెప్తా. ఉదాహరణకి నేను గురువుని గుడ్డిగా నమ్ముతున్నాను, గురువు అంటాడు ఇలా వెళ్ళరా అంటే అలాగే వెళ్తా నేను. కాబట్టి ఆ గురు పరంపర ఏదైతే ఉందో ఆ గురు పరంపర కారణము గురుమండల రూపిణి. ఈ గురు మండలం, గురు పరంపరకు సంబంధించినటువంటి రూపము అమ్మవారు. శివుడు, పార్వతి. ఇక్కడ ఒక్కసారి ఆపుతాను, కొద్దిగా జాగ్రత్తగా వినండి.
శివుడు పార్వతి వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు. శివుడు పార్వతి ప్రశ్నలకు జవాబు చెప్తే దాన్ని ఆగమని, పార్వతి శివుడి ప్రశ్నలకు జవాబులు చెప్తే నిగమమని అంటారు. ఈ ఆగమ నిగమాలలో మనకు తెలిసినటువంటి సకల సంపద లభిస్తోంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. శివ పార్వతులు ముచ్చటించుకునేవి కేవలం టైం పాస్కి కాదు. వాళ్ళు మాట్లాడుకోవడం ఎందుకోసం అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ద్వారా మన సమస్యలన్నీ పరిష్కరిస్తారు. ఆ పరిష్కరించడాన్ని ఆగమ నిగమాలు అంటారు. అలా వారిద్దరూ గురువులుగా తయారయ్యారు. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, నా చెవి లోపల మంత్రోపదేశం చేశారు. అవునా? ఎందుకు చేశారు? ఎందుకంటే గురువు అందరికంటే గొప్పవాడు. గురవే సర్వలోకానం. ఇక్కడ ఈశ్వరుడు ఎవరు? శివశక్త్యైక రూపము అన్నప్పుడు ఈయనని దక్షిణామూర్తి రూపంలో చూసుకుంటాం మనం. గురవే సర్వలోకానాం విజయే భవరోగినాం నిరయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. కాబట్టి ఏంటంటే ఆ గురువు ఆయన పార్వతీదేవికి చెబుతున్నాడు. పార్వతీదేవి మళ్ళీ కొన్నిసార్లు ఆయనకు చెప్తుంది. ఆయన అంటున్నాడు, నీ కళ్యాణార్థం నీకు చెప్తున్నాను, ఇది భక్తిహీనులకు చెప్పకు, ఎవరికైతే శ్రద్ధాసక్తులు ఉండవో వాళ్ళకి చెప్పకు. ఈ మాటని మనము భగవద్గీతలో కూడా 18వ అధ్యాయంలో తెలుసుకున్నాం. ఎప్పటికైనా గుర్తుంచుకోండి, 100 మంది అవసరం లేదు, హంసలాగా కొన్ని రోజులు బతికినా చాలు, కాకిలాగా కలకాలం బతకాల్సిన అవసరం లేదు అని ఒక సామెత ఉంది. అదేవిధంగా ఈ సత్యాలన్నీ కూడా అర్థమయ్యే వారికే చెప్పు, శ్రద్ధ ఉన్న వాళ్ళకే చెప్తూ, ఆసక్తి ఉన్న వాళ్ళకే చెప్పు అని గురువు అంటున్నాడు. గురువు దగ్గర 100 మంది శిష్యులు ఉంటారు, కానీ అందులోపల ఆయన ఇంపార్టెంట్ కొద్దిమందికే చెప్తాడు. ఉదాహరణకి అశ్వత్థామకి వాళ్ళ నాన్నగారు ద్రోణాచార్యుడు బ్రహ్మాస్త్రం గురించి చెప్పాడు, అర్జునుడికి చెప్తాడు. మరి శిష్యుడు ఏం కొడుకు కంటే ఎక్కువ? నిజం చెప్పాలంటే కొడుకు అంటే, కూతురు అంటే ప్రాణం పీకుతుంది ఇక్కడ. మరి కొడుకు చెప్పకుండా శిష్యుడికి ఎందుకు చెప్పాడు? దానికి కారణం ఏంటంటే గురువులో ఉన్న గొప్పతనం. గురు సమాన్ దాతా నహి జాతక్ శిష్య సమాన్, 3 లోక్ కి సంపద సో గురు దిన్హి దాన్. 3 లోకాల సంపదని గురువు దానం చేస్తాడు తన శిష్యుడి కోసము. గురువుల గురించి నేను చెప్పాను, నిజమైనటువంటి గురువు దొరకడం దాదాపు అసంభవం ఈ రోజుల్లో. కానీ గురువు నిజంగా దొరికిన వాళ్ళు చిన్నప్పటి గురువులను ఊహించుకోండి, వాళ్ళలో ఉన్నటువంటి త్యాగబుద్ధిని ఊహించుకోండి. అటువంటి వారు ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నారు. ఎవరు దొరకని వాళ్ళకి అమ్మ నాన్ననే గురువు. కాబట్టి ఈ గురు మండలంలో ఉన్నటువంటి వారు శివశక్తులు, వీరిద్దరూ కూడా గురు రూపునిలోయే. వారు సాధ్వీ రూపంలో, అంటే ఏ మార్గంలో మనం వెళ్ళాలో ఆ మార్గంలో మనకు వెళ్ళేలాగా చేస్తున్నారు. వీళ్ళు జగద్గురువులు. ఆ గురువులు ఎవరైతే ఉంటారో ఆ గురువులు ఎప్పుడు కూడా మనని సరైనటువంటి సాంప్రదాయంలో మనని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అత్యద్భుతమైనటువంటి రహస్యాలని ఈరోజు మనం తెలుసుకున్నాము. 138వ శ్లోకం వరకు కూడా మనము తెలుసుకున్నాము. చాలా గొప్ప రహస్యాలు తెలుసుకున్నాము. ఇంకొక 2 చెప్పచ్చు, కానీ అవి ఇంకా ఎక్కువ రహస్యాలు ఉన్నాయి. ఈరోజు మనం తెలుసుకున్నది, గత వారం తెలుసుకున్నది ఏంటి ఒకసారి డిఫరెన్స్ అర్థం చేసుకుందాం. గత వారము, దయచేసి వినండి ప్లీజ్, గత వారం మనము ద్వైత సిద్ధాంతాన్ని కొట్టేశాం. అంటే నేను వేరు భగవంతుడు వేరు అనేది. రహస్యనామాలలో ముందుకు వెళ్తున్న కొద్దీ ఎక్కువ రహస్యాలు కనిపిస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు దగ్గరికి వచ్చేస్తున్నాం, 700 శ్లోకాలు అయిపోయాయి. కాబట్టి ద్వైత భావం పోవాలి అంటే నేను భగవంతుడి యొక్క రూపమును, నన్ను నేను పవిత్రం చేసుకోవాలి, నాలో ఉన్నటువంటి చెడుని నేను పోగొట్టుకోవాలి, నాలో ఉన్న దైవత్వాన్ని ఆవిష్కరించుకోవాలి. 12వ అధ్యాయం ఏదైతే ఉందో ఆ 12వ అధ్యాయంలో చెప్పినటువంటి ప్రతి లక్షణము మనకు రావాలి. కాబట్టి మన వాక్కు శుద్ధి కావాలి. 12వ అధ్యాయం 15వ అధ్యాయం చదవడం ద్వారా మన వాక్కు శుద్ధి అవుతుంది అని చాలాసార్లు చెప్పడం జరిగింది. లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామము భగవద్గీతలో 12, 15వ అధ్యాయము. బై ద వే మాటల సందర్భంలో వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ సోమవారం నుంచి సంగీత మేడం మళ్ళీ ఒక వారం 10 రోజుల పాటు 12వ అధ్యాయం 15వ అధ్యాయం రివిజన్ చేయిస్తారు. ఈ రివిజన్ చేసుకొని వాళ్ళు ఇంతకుముందు, లేదా స్వచ్ఛమైన ఉచ్చారణ రాని వాళ్ళు, లేదా వేరే చోట నేర్చుకున్న మరోసారి భగవంతుడి నామాన్ని ఇంకోసారి పలకాలనుకునే వాళ్ళు 12వ అధ్యాయం 15వ అధ్యాయం యొక్క రివిజన్లో జాయిన్ అవ్వండి. ఈ 12, 15 అధ్యాయాలు పూర్తయిపోయిన తర్వాత ఆవిడ 1వ అధ్యాయం నుంచి ప్రారంభిస్తారు. ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ కోర్స్. 10 మంది జాయిన్ అయినా, 20 మంది జాయిన్ అయినా, 50 మంది జాయిన్ అయినా అది మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. 12వ అధ్యాయంది మనము 6 వారాల పాటు వివరంగా తెలుసుకున్నాము. ఇంకా కూడా సంతృప్తి లేదు ఎవరికి, నాకు కూడా సంతృప్తి లేదు. 15వ అధ్యాయం యొక్క వివరణ మనకు ఈ ఆదివారం నాడు ప్రారంభమవుతుంది. రేపు నారాయణీయము పొద్దున్న 10:30కు మనకు ప్రవచనం ఉంటుంది. ఆ గ్రూపుది లింక్ కూడా పెట్టాను, మరోసారి రిమైండర్ కూడా పెడతాను. పొద్దున్న 10:30కు రేపు నారాయణీయం ఉంటుంది. నారాయణీయం లోపల అద్భుతమైనటువంటి చంద్రవంశ, సూర్యవంశ రహస్యాలు మనము తెలుసుకుంటాము.
ఆదివారం నాడు మళ్ళీ నేను 15వ అధ్యాయం యొక్క ప్రవచనం ప్రారంభించుకుంటాము. సోమవారం నుంచి సంగీత మేడం మళ్ళీ పారాయణము 12వ అధ్యాయం 15వ అధ్యాయం యొక్క పారాయణాన్ని కొనసాగిస్తారు. అందరూ తప్పక జాయిన్ అవ్వండి. మీకు తెలిసిన ఎవరినైనా సరే అందులో జాయిన్ చేయండి. 12వ అధ్యాయం 15వ అధ్యాయం ఒక తపస్సులాగా వీలైనంత మందిని జాయిన్ చేయండి. ఎందుకోసం అంటే ఇక్కడ ఎవ్వరికీ లాభం లేదు. ఎవరు నేర్చుకుంటారో వాళ్ళకే లాభము. నేర్పించిన వాళ్ళు భగవంతుడి యొక్క టూల్స్, భగవంతుడి యొక్క చేతిలో సాధనకి అనుకూలంగా ఉపయోగించుకునేటటువంటి ఆయుధాలు. మీరు భగవంతుడి యొక్క ఆయుధాలుగా మారి మీకు తెలిసిన ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా పిల్లలని జాయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. అది అయిపోయిన తర్వాత 1వ అధ్యాయం నుంచి పూర్తి ఉచ్చారణ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇవాళ మనం నేర్చుకున్నటువంటి ఈ వాక్కు సంబంధించినది. గత వారము మనకు భగవంతుడికి తేడా లేదని తెలుసుకున్నాం. ఈ వారము సాధన గురించి మనం నేర్చుకున్నాం. అద్భుతమైనటువంటి రహస్యాలు తెలుసుకున్నాం. ఆ సాధనలో ముఖ్యమైనటువంటిది వాక్కు అన్నటువంటిది, దాన్ని చెడు పర్పసెస్కి వాడకూడదని మనం తెలుసుకున్నాం. మన లోపల ఉన్నటువంటి దీక్షను పెంచుతుంది, మన లోపల ఉన్నటువంటి చెడు ఆలోచనలను పోగొడుతుంది, మనల్ని ఫోకస్డ్గా చేస్తుంది మన సాధన అన్నటువంటి సత్యాన్ని మనము ఈరోజు తెలుసుకున్నాము. ఈరోజు మనము మైల్ రాక్ కూడా అనుకున్నాం. 700 శ్లోకాల దాటించాము. మరోసారి మీ శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. మరోసారి చాలా చాలా కృతజ్ఞతలు అందరికీ కూడాను. 700 శ్లోకాలు అలా వింటూ ఉండడం అనేటటువంటిది మాటలు కాదు. ఎస్పెషల్లీ క్విజ్ ప్రోగ్రామ్స్ రాస్తున్న వాళ్ళకి అందరికీ కూడా తెలుసు. ఒక్కసారి మీరు రాస్తున్న నోట్స్ని 1వ క్విజ్ నుంచి ఇప్పుడు 26, 27 నడుస్తున్నట్టుంది. చూసుకోండి ఒకసారి, జస్ట్ మీ అంతటా మీరు చూసుకోండి. అండ్ ఐఎమ్ షూర్ లైక్ యూ విల్ అండర్స్టాండ్ హౌ హ్యాపీ యూ విల్ బీ. మీరు ఒక్కసారి చూడండి, చూస్తుంటే అయ్యో ఇవన్నీ మనమేనా చదువుకున్నది అని చెప్పేసి చాలా సంతోషపడతారు. చాలా అద్భుతమైనటువంటి రహస్యాలని మనము తెలుసుకున్నాము. కొద్దిసేపు ప్రశ్న జవాబులు ఏమన్నా ఉంటే వాటికి వివరణ తెలుసుకున్నాము. అద్భుతమైనటువంటి విషయాలు. జై శ్రీకృష్ణ. ఒకటి, గాయత్రి మంత్రం మహిమ అన్నిటికన్నా ఎక్కువ అని చెప్తారు కదా. అవును. ఒకసారి మీరు వివరణ ఇస్తారా ఎప్పుడైనా? తప్పకుండా 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 తప్పకుండా. అవును, ఎందుకంటే నా దగ్గర పుస్తకం ఉంది దాని గురించి. మీరు చెప్పేది కూడా చాలా బాగుంటుంది వినాలని. తప్పకుండా సార్, తప్పకుండా తప్పకుండా. మనకు ఈ లలిత సహస్రనామము సుమారుగా మనకు ఆగస్ట్ కల్లా అయిపోతుంది. మధ్యలో ఒక బ్రేక్ వచ్చిన జూలైలో కొంత నాకు పరీక్షల బిజీ వల్ల చెప్పకపోయినా ఆగస్ట్ కల్లా పూర్తయిపోతుంది. కనీసం ఇంకా 8-9 వారాలలో మనకు లలిత సహస్రనామం పూర్తవుతుంది. తర్వాత తప్పకుండా ఒక 3-4 వారాల పాటు గాయత్రి మహిమను తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. సార్ 138లోని సంప్రదాయ ఇందాక నాకు అర్థమైంది. ఈ కనెక్ట్ అర్థం లేదు. సాధ్వి అంటే ఏంటి? అధ్వము అంటే ఏంటి అనుకున్నాం మనము? మార్గము అని అనుకున్నాం. అధ్వము అంటే మార్గము అని చెప్పి ఇంతకుముందు తెలుసుకున్నాం చాలా శ్లోకాల కింద. అధ్వము అంటే ఏంటి? సరైనటువంటి దారి. సాధ్వి అంటే సరైన దారిలో నడిచేది అని. సరైన దారిలో ఆవిడ నడవడమే కాకుండా సరిగ్గా సాంప్రదాయాలు పాటించినటువంటి వారికి ఆవిడ మనను కూడా మంచి దారిలో పెడుతుంది. ఎందుకంటే ఆవిడ క్యారెక్టరిస్టిక్ సాధు స్వభావం. ఒకటేమో సాధు స్వభావము, మరొకటి ఏంటి? సరైన మార్గంలో మనల్ని పెట్టే స్వభావం. కాబట్టి ఆ మార్గంలో మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆవిడ ఈ గురు పరంపర యొక్క రూపము. ఈ గురు పరంపర రూపం కాబట్టి గురువు ఏం చేస్తాడు? మనల్ని సరైనటువంటి దారిలో పెడతాడు. ఆ గురు పరంపర స్వరూపమైనటువంటి ఆవిడ సాధ్వి అనబడే సరైన దారిలో మనల్ని సాధు స్వభావం ద్వారా, చక్కటి స్వభావం ద్వారా మనల్ని పెడుతూ మనను సరైన సాంప్రదాయాలు, సరైన ఆచార వ్యవహారాలు చేయిస్తూ ఎక్కడికి శివుడు వెళ్తే అక్కడికి ఆ దీపంతో పాటు వెళ్తురు వెళ్ళినట్టుగా ఆ విధంగా మన లోపల కూడా అవ్యక్తము వ్యక్తము రెండు వేరు కాదు. నువ్వు వ్యక్తంలో ఉండి తెలుసుకుంటూ ఉంటే అవ్యక్తాన్ని తెలుసుకునే రోజు వస్తుంది. నీకు తెలిసినవి కేవలము వ్యక్తమే. వ్యక్తంలోంచి నువ్వు అసలు స్వరూపము అవ్యక్తంలోకి తెలుసుకోగలవు అని సదాశివ పతివ్రత అని చెప్పి ఏ రూపము లేదు, ఏ శరీరము లేదు, ఏ చేయాల్సిన అన్ని డ్యూటీలో ఆవిడవే. కాబట్టి ఏ శరీరము, ఏ ఉపాధి ఆవిడది అని చెప్పి చెప్పలేము. అటువంటి ఆవిడ గురించి మనము
రహస్యమైన రూపం అని చెప్పి తెలుసుకున్నాము. కావలసిన శక్తి అంతా ఇస్తుంది కుమారస్వామి రూపంలో అని తెలుసుకున్నాము. అన్ని శాస్త్రాలను విద్యలను ఆవిడ ద్వారా మనం తెలుసుకునేటటువంటి సాధన ద్వారా మన వాక్కుని మనం సరిగ్గా చేసుకున్నట్లయితే అప్పుడు అందరినీ మోహించేటటువంటి స్వరూపంలోంచి ఆవిడ వలన ముక్తి కూడా అందిస్తుంది. ఎందుకంటే ఆవిడ సర్వత్రా వ్యాపించి ఉంది. దేశకాల పరిస్థితులకు ఆవిడ ఏ విధంగా కూడా విభజించలేనటువంటిది ఉంది. అంటే గురుమండల రూపం నుంచి మనం ఎక్కడికి వచ్చాము, వెనక్కి కనుక వచ్చినట్లయితే గురుమండల రూపం నుంచి మనం వెనక్కి వస్తే గురువు మనని సరైన దారిలో తీసుకెళ్తూ ఉంటాడు. అది సాధ్వి అన్నటువంటి విషయం అన్నమాట. జై శ్రీకృష్ణ. అర్థం? ఇవన్నీ లింక్, అన్ని లింక్ అయినవే, అన్ని లింక్. అవును, సాధ్వి అంటారు. సాధ్వి అంటే ఏంటి? అధ్వము అంటే దారి అనుకున్నాం కదా మనం. సాధ్వి అంటే సరైన దారి, సరైన దారిలో వెళ్ళేది అని. అమ్మవారు సరైన దారిలో వెళ్ళింది అంటే ఏంటి? మనల్ని కూడా సరైన దారిలో పెడుతుంది అని. మనల్ని సరైన దారిలో పెట్టాలి అంటే ఆవిడ ఏ స్వరూపాన్ని తీసుకురావాలి? గురుమండల స్వరూపం. గురుమండలము అంటే ఏంటి? గురువుల యొక్క పరంపర. గురువుల యొక్క పరంపర అంటే ఏంటి? మనం సదాశివ సమారంభం అని లేదా నారాయణ సమారంభం అని, మళ్ళీ మధ్యలో వచ్చినటువంటి గురువుల కొంతమంది పేర్లు చెప్పి వ్యాస శంకర మధ్యమం అని కొంతమంది చెప్తారు, రామానుజ మధ్యమం కొంతమంది చెప్తారు, వాటెవర్ చెప్పి మళ్ళీ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అంటే అక్కడ మొదలైనటువంటి గురు సాంప్రదాయం నా గురువు వరకు వీరందరికీ నేను నమస్కరిస్తున్నాను అని ప్రతి పూజని మనము ప్రారంభిస్తాం. అయితే మనం ఏం చేస్తున్నాము? మన ప్రతి ప్రవచనాన్ని కూడా అందరికంటే గొప్ప గురువైనటువంటి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం చేసుకుని మనము ప్రారంభించుకుంటున్నాము. జై శ్రీకృష్ణ. చాలా అద్భుతంగా ఉందండి, నిజం చాలా బాగుంది అసలు. వండర్ఫుల్ మీనింగ్, అన్ని లింక్, ఒకదానితో ఒకటి లింక్. ఇవన్నీ శ్లోకాలు కూడా గుర్తుంచుకోండి. బ్యూటిఫుల్గా ఉంటుంది. కరెక్ట్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. మొన్న మధ్యనే అన్ని మళ్ళీ వెనక నుంచి ఒకసారి చూసుకుంటూ వచ్చాను సార్. చాలా బాగా అనిపించింది. ఇవన్నీ నేనే రాశానా అని కూడా అనుకున్నాను. నిజం నిజం నిజం. నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది తెలుసా, ఈ లలిత సహస్రనామం అయిన తర్వాత ఒకటి రెండు మంచి మంచి ప్రోగ్రామ్స్ మనం ప్రారంభించుకుంటున్నాం కదా. ఋగ్వేదం ప్రారంభించుకుంటున్నాం, సంపూర్ణ మహాభారతం ప్రారంభించుకుంటున్నాం, భజగోవిందం ప్రారంభించుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏదైతే భగవద్గీత మనకు సంగీతం మేడము చెప్తున్నారో అదే గ్రూప్లో మనం భజగోవిందం కూడా చెప్పుకుంటాం అన్నమాట. భజగోవిందం కానీ ఉపదేశ సారం కానీ, ఈ రెంటిలో మోస్ట్లీ ఉపదేశ సారమే చెప్పుకునే అవకాశం ఉంది. సో ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇవన్నీ చెప్పనా లేకపోతే మళ్ళీ సారం చెప్పేసేనా అంటే లలిత సహస్రనామంది యొక్క సారం కానీ భాగవతం యొక్క సారం కానీ. భాగవతం కూడా ఇవాళ చెప్పండి సార్, చాలా బాగుంటుంది. అదే అనిపిస్తుంది. అది అసలు చెప్పండి మేడం. ఇప్పుడు మన అమ్మవారి స్వరూపాలు అప్పుడు జీవులందరూ దేవుడి స్వరూపాలే అంటాం కదా. కరెక్ట్. కానీ మనకు దేవుడు మనలో హృదయ కోశంలో ఉన్నాడు అని అంటారు. మరి ఉన్నప్పుడు మనకు మన అరిషత్తులు తోటి మన జీవుడు మనం ఎందుకు ఇలా ఉన్నాం? ఎందుకంటే మనం చేసినటువంటి కర్మల స్వరూపం కదా. మనకు ఉన్నారు అన్నా కూడా మనం చూడట్లేదు. ఆవిడ చెప్తూ ఉన్నా కూడా మనం పట్టించుకోవట్లేదు. మనలో మనమే ఉన్నాం కాబట్టి అరిషత్వాలు ఉన్నాయి. అయితే ఒకసారి మనము తెలుసుకోవడమే మోక్షం కాదు. తెలుసుకుంటే మోక్షం, తెలుసుకోకపోతే బంధం. ఇప్పుడు నేను ఎంతసేపు దేవుణ్ణి నాకు దూరంగా ఉంచినంత వరకు నేను దేవుణ్ణి చేరుకోలేను. దేవుడిని నేను కోరికలు కోరుకుంటూ దేవుడి కోసం నేను చేసేటటువంటి స్వార్థ పనులు నాకు ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వవు. అదొక సత్యాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే నాలోనే దేవుడున్నాడు. నేను దేవుణ్ణి కోరుకోవాల్సిందేంటి? నాలోని దైవత్వాన్ని పెంచు. ఇప్పుడు ఆవిడ ఏమంది ఇందాక, ఒక గుహుని యొక్క తల్లి గుహాంబ. గుహాంబ అని ఒక పదం నేర్చుకున్నాం. గుహాంబ అంటే ఏమని చెప్పాను? ఎవరన్నా చెప్పండి. గుహాంబ అంటే ఏమని చెప్పాను మీనింగ్? అవును, కరెక్ట్ కరెక్ట్. అది అసలు మీనింగు. కానీ అసలు తత్వం ఏంటి? కరెక్ట్ కరెక్ట్, శక్తినిచ్చేదని. అక్కడ శక్తినిచ్చేది అంటే మీనింగ్ ఏంటి అంటే మనకు కావలసిన శక్తిని, దైవత్వాన్ని. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. 12వ అధ్యాయం 15వ అధ్యాయము అల్టిమేట్ భగవద్గీతలో. 16వ అధ్యాయం నుంచి 16, 17, 18ని అపెండిక్స్ చాప్టర్స్ అంటారు.
12-15 వీలైనన్ని 1,00,000 సార్లు చదవండి. దయచేసి నా కోసం చదవండి, ఇంకా వేరే ఏం చదవక్కర్లే, మానేయండి. మీకు ఇంతకుముందు జరిగిన దానికంటే ఎక్కువ మంచి జరగకపోతే నన్ను తిట్టండి. ఆ చెడేమన్నా ఉంటే నాకని అందుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. 12-15 అధ్యాయాలకు మించినటువంటి శక్తివంతమైనటువంటి పదాలు కానీ అర్థాలు కానీ ఇంకోటి లేదు. శబ్దార్థాలలో, తాత్పర్యాలలో అదున్నంత అద్భుతం ఇంకోటి లేదు. 16, 17, 18 ఏవైతే అపెండిక్స్ చాప్టర్స్ ఉన్నాయో అందులో 16వ అధ్యాయం తీసుకున్నట్లయితే మనలోని దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడానికి దైవ లక్షణాలు 3 శ్లోకాల నిండా చెప్పారు. ఆసురీ లక్షణాలు 1 శ్లోకంలో చెప్పారు. దైవ లక్షణాలను పెంచుకోవాలి. దైవ లక్షణాలను పెంచుకున్నప్పుడు మాత్రమే మనం దేవుణ్ణి గుర్తిస్తాం. దేవుడు మనలో ఉన్నా ఎందుకు గుర్తించలేకపోతున్నాము అంటే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనషష్టానింద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి. మనస్సు, ఇంద్రియాలు ప్రకృతి వైపు లాగబడుతున్నాయి. మాయ లాగుతోంది. అంటే మాయ అంటే ఏంటి? 3 మాయకు కారణం ఏంటా 3? ఎవరైనా చెప్పండి. కాదు, 3 లక్షణాలు. కరెక్ట్. ఎవరు చెప్పారు ఇది? కరెక్ట్. ఆ 3 గుణాల వల్లనే మనకు ఏమవుతుందంటే మాయ మనని కమ్మేస్తుంది. అదొకటే గుర్తుంచుకోండి. సాత్విక గుణము, రాజస గుణము, తామస గుణము. ఏది సాత్వికం, ఏది రాజసం, ఏది తామసం అని కనుక తెలుసుకోగలిగితే మనలో దైవత్వాన్ని మనం పెంచుకోవచ్చు. ఇందాక గౌరీమోహన్ గారు అడిగిన దానికి ప్రశ్నకు జవాబు ఏంటంటే మనం భగవంతుని ఎప్పుడు చూడగలుగుతాము అంటే సాత్విక గుణాన్ని పెంచుకుంటూ ఉండడము. దీనికి మనం ఉదాహరణగా ఏం తెలుసుకున్నాము? మన శరీరం పైన ఒక కురుపు వచ్చింది. ఆ కురుపుని ఏం చేస్తాం మనము? అది మెల్లమెల్లగా దానిలో చీము వస్తుంది, తర్వాత నెత్తురు వస్తుంది, తర్వాత చెక్కు కడుతుంది. ఆ చీము నెత్తురు వచ్చినప్పుడు అది తమస్సు, అది రజస్సు. ఆ తర్వాత చెక్కు కడుతుంది కదా, ఆ చెక్కు ఏదైతే ఉందో దాన్ని మీరు పీకక్కర్లా, అది ఆటోమేటిక్గా పడిపోతుంది. ఆ సాత్విక గుణాన్ని కూడా ఆటోమేటిక్గా మనం పోగొట్టుకుంటాము. ఈ బాటిల్ లోపల కెపాసిటీ 1 లీటరే, కానీ దీంట్లో మీరు ఏం నింపుతున్నారు అనేది ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఆ సాత్విక గుణాన్ని నింపితే భగవంతుడికి చాలా దగ్గరగా చేరుకుంటారు. అందుకే మనం ఏమంటాం? విష్ణుమూర్తిని సాత్విక స్వరూపుడు అని చెప్పేసి అంటాం. హయ్యెస్ట్ విష్ణుమూర్తిని పరబ్రహ్మగా భావించినప్పుడు విష్ణుమూర్తి సాత్విక స్వరూపుడు. పరబ్రహ్మ రూపంలో అమ్మవారిని తీసుకున్నప్పుడు అమ్మవారు శ్వేత, స్వచ్ఛ, నిర్మల, స్ఫటిక ఆకారము అని చెప్పి తెలుసుకున్నాము. ఒకవేళ కనుక పరబ్రహ్మ రూపంలో దక్షిణామూర్తిని తెలుసుకున్నప్పుడు ఆయన స్ఫటికా రూపం ఆకారము, స్వచ్ఛంగా ఉంటాడు. స్ఫటికం అంటే స్వచ్ఛమైనది అని చెప్పి. అదే మీరు హయగ్రీవుని తీసుకున్నట్టయితే ఆయన కూడా స్వచ్ఛంగా ఉంటాడు అని చెప్పి తెలుసుకుంటాడు. శ్యామలాదేవిని చూస్తే ఆవిడ కూడా స్వచ్ఛత అంటే ఏంటి? బాగా తెల్లగా పౌడర్ వేసుకొని మేకప్ వేసుకోవడం కాదు. ప్యూరిటీ విల్ రిజల్ట్ టు ద ప్రాస్పరిటీ. సో కాబట్టి ఆ ప్యూరిటీ రావాలి, మన లోపల నుంచి రావాలి, ఆ పవిత్రత రావాలి. ఆ పవిత్రత ఎలా వస్తుంది అంటే క్లియర్గా చెప్పాడు. అన్నం కనుక పొద్దుడిది సాయంత్రం తింటే అది తామసము. మీరు కనుక రోడ్డు మీద డ్రైవింగ్ చేసేటప్పుడు స్పీడ్గా వెళ్ళి ఆ ట్రాఫిక్ లైట్ని బీట్ చేస్తే అది రాజసము. ట్రాఫిక్ లైట్ని బీట్ చేయడమే కాకుండా పక్క వాళ్ళు 2-3కి ప్రమాదం చేస్తే అది తామసము. ట్రాఫిక్ లైట్ వచ్చినప్పుడు ఆగి ప్రశాంతంగా ఉండి ఆ లైట్ ఉన్నంతసేపు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది మనస్సు. సాత్విక లక్షణం అది. సో కాబట్టి ఏంటంటే సాత్విక లక్షణాన్ని పెంచుకోవడం ద్వారా మనము మనలో ఉన్నటువంటి చెడుని తగ్గించుకోగలుగుతాము. కాబట్టి వాక్కు స్పష్టంగా ఉండాలి. దయచేసి నేను చెప్తున్నాను, నా కోసం 12వ అధ్యాయం 15వ అధ్యాయం ప్రతిరోజు చదవండి అందరూ. అండ్ మళ్ళీ మండే నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ పారాయణం చేయండి వీలైనన్ని సార్లు. రివిజన్ కూడా పెట్టడానికి కారణం అదే. ఇంకా మనకు 15వ అధ్యాయం వివరణ కూడా కాలేదు. సండే నాడు 15వ అధ్యాయం వివరణ కూడా ఉంది. దయచేసి వీలైనంత మంది 12వ అధ్యాయం 15వ అధ్యాయాన్ని ఒక యజ్ఞంలాగా చేయండి. అందులో ఆచరించగలిగేవన్నీ ఉన్నాయి. ఎంత చిన్న అధ్యాయాలకి జస్ట్ 20 శ్లోకాసు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. నమస్కారం అండి. భార్గవి. మనస్సు, ఇంద్రియాలు, దేహం ఇదంతా జడం కదా. ఆ చైతన్యం యొక్క శక్తితో మనసు పనిచేస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మనసు చైతన్యం వైపు చూడకోకుండా ఈ ప్రపంచం వైపు, ఈ రాగద్వేషాల వైపు ఎందుకు కోరుకుపోతున్నా అన్నది నాకు $1 million ప్రశ్న అండి. దాన్ని కొంచెం మనస్సు చైతన్యం వైపు చూడదని ఎవరన్నారు? మనస్సు చైతన్యం వైపు చూడడం వల్లనే మీకు సంతోషంగా ఉండాలి అని అనిపిస్తోంది. మళ్ళొక్కసారి చెప్తున్నా,
ఈ గ్రూప్లో సంతోషంగా ఉండకూడదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఎవరైనా అన్మ్యూట్ అయ్యి చెప్తారా? సార్ నాకు సంతోషంగా ఉండాలని లేదు అని ఎవరైనా చెప్పగలరా? ఏమో చెప్పలేము. కొంతమంది అనుకుంటారు దేవుడా నాకు బీపీ రాని షుగర్ రాని నీ కొండకు వస్తానని అనుకునే వాళ్ళు ఉంటారేమో, మనకేం తెలుసు. అందుకే అడుగుతున్నా, నాకు తెలియదు, అడుగుతున్నా. మనం సంతోషంగా ఉండాలని అందరూ అనుకుంటారు కానీ కొంతమంది ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండకూడదు అనుకుంటారు. అది వదిలేయండి, ఎవరికి వారు సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఎవరికి నాది తప్పు లేదు, నేను సంతోషంగా ఉండాలి. నేను సంతోషంగా ఉండాలి అంటే నా మనస్సు ఎటువైపు చూస్తోంది? నా మనస్సు ఎటువైపు చూస్తోంది? ఇందాక ఆవిడ అడిగిన ప్రశ్నకు జవాబు, భార్గవి మేడం అడిగిన ప్రశ్నకు జవాబు ఏంటంటే నా మనస్సు ఎటువైపు చూస్తోంది? సచ్చిత్ ఆనందం వైపు చూస్తుందా, వేరే వైపు చెడు వైపుకు చూస్తుందా? చైతన్యం వైపే చూస్తుంది. కాబట్టి ఆవిడ ప్రశ్న తప్పు. అయితే దానికి జవాబు ఇంకొక రకం కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. మరి సత్యం చైతన్యం వైపుకు చూస్తే నేను చైతన్యం వైపుకు ఎందుకు వెళ్ళడం లేదు? ఎందుకు వెళ్ళడం లేదంటే దానికి కారణము భగవంతుడు మనకు అన్ఫార్చునేట్లీ ఇచ్చినటువంటి సాత్విక, రాజసిక, తామసిక గుణాలు. ఆ కాంపోజిషన్ ఎలా ఉండాలి అని చెప్పి మనం డిసైడ్ చేసుకోలేకపోవడం వల్ల మనం ఈ ఇబ్బందులకు గురయ్యాము. అయితే కొంతమంది తెలుసుకున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో ట్రైన్ ఉంది. మెట్రో ట్రైన్ ఎలా ఎక్కాలో తెలుసుకున్న వాళ్ళు ఈజీగా వర్షాన్ని తప్పించుకుని వెళ్ళగలరు. కానీ మెట్రో ట్రైన్ ఎలా ఎక్కాలో తెలియని వాళ్ళు బస్సు లోపల 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ట్రాఫిక్లో జామ్ అయ్యి వర్షంలో ఇబ్బందితో గురవుతారు. కాబట్టి తెలుసుకున్న వాళ్ళు మెట్రో రైలు ఎక్కచ్చు కదా, చీప్ కూడా మెట్రో రైలు. కాబట్టి ఏదైతే మనకు అవకాశం ఉందో అప్పుడు మనం ఏంటంటే అవకాశం ఉన్న వాళ్ళు ఆ మార్గంలో వెళ్ళాలి. ఆ అవకాశం దొరుకుతుంది, ఏదో ఒక అవకాశం. ఏ అర్హత లేనిదే అవకాశం దొరకదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏ అర్హత లేనిదే అవకాశం దొరకదు. దీనికి మనం ఒక ఉదాహరణ కూడా తెలుసుకున్నాం. జ్ఞాపకం ఉందా? ఒక ధనవంతుడు చనిపోతాడు, ఆయనకు చాలామంది 100 మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ అందరూ వస్తారు. బిల్లులో నా పేరు ఉంటుందంటే నా పేరు ఉంటుంది, నా పేరు ఉంటుందంటే నా పేరు ఉంటుందని ఉంటారు. అందరూ ఉంటారు. రేపు పొద్దున్న వస్తుంది బిల్లు, ఆ బిల్లులో ఆయన మంచాడు, నాతో ఇంత మంచిగా ఉన్నాడు, అంత మంచిగా ఉన్నాడు, నాకు ఇలా అందరూ ఎవరికి వాళ్ళే నాకు ఆస్తి వస్తుంది అంటారు. అక్కడికి వస్తారు, బోర్న ఏడుస్తారు, అన్నీ చేస్తారు, వాళ్ళ ఇంట్లో పడుకుంటారు, తెల్లారే బిల్లు చదివే టైం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఆయన తగలబెట్టే టైం వస్తుంది. ఆ టైంలో భయంకరమైన వర్షము, గాలి, తుఫాను ఇదంతా వస్తుంది. సరే కొద్దిమంది రాత్రిపూట టైం అవడంతో కొద్దిమంది మాత్రమే ఇంకా చీకటి పడుతుందని చెప్పి దబదబా ఆ అంత్యక్రియల కోసమై వెళ్తారు. అంత్యేష్టి సంస్కారం కోసమై ఒక 7-8 మంది మాత్రం వెళ్తారు. వెళ్ళి వాళ్ళు ఇది చేసి మొత్తం మీద ఏడ్చి చాలా బాధపడి మనసు లోపల ఎంతో బాధపడి క్షోభ చెంది చివరికి ఇంటికి వచ్చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ విల్లు ఓపెన్ చేస్తాడు ఆయన, లాయర్ వచ్చి. ఆ విల్లు లోపల ఏముంటుందంటే ఎవరైతే నా అంత్యక్రియలకు వెళ్ళారో, ఎవరెవరు ఎంతమంది వెళ్తే అంత్యక్రియలకు అంతమందికి నా ఆస్తి డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అంటాడు. అర్హత లేనిదే అవకాశం రాదు. ఈ మాట అర్థమైతే అర్థమైంది మీకు, లేకపోతే మళ్ళీ 10 సార్లు రాయండి, అది 10 టైమ్స్ రాయండి. చిన్నప్పుడు రాయించేవాళ్ళు కదా స్కూల్లో, అది అర్హత లేనిదే అవకాశం రాదు. లలిత సహస్రనామం వింటున్నాము అంటే అవకాశం లేనిదే రాదు. లలిత సహస్రనామం లాంటి అత్యద్భుతమైనటువంటి రహస్యమైనటువంటిది వింటున్నామంటే అర్హత ఉంది మనకు. అర్హత ఉంది కాబట్టి అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు దాన్ని వాడుకోకపోతే మన తప్పు. అందరికీ వస్తుంది అవకాశం, దేవుడు అవకాశం ఇవ్వకుండా ఉండడు. నేను ఇందాక ఒక మాట చెప్పాను, జ్ఞాపకం ఉందా? చూడాలి, కళ్ళు తెరుచుకుని చూడాలి. ప్రతి ఒక్కరికి కూడా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఏమవుతుందంటే కొంతమంది గుర్తిస్తారు, కొంతమంది భగవంతుడి చర్యలను గుర్తించరు. ఎవరైతే భగవంతుడి చర్యలను గుర్తిస్తారో వారి మార్గంలో ముందుకు వెళ్ళిపోతారు. ఎవరైతే భగవంతుడి చర్యలను గుర్తించరో వాళ్ళు అంధకారంలో అక్కడే ఉండిపోతారు. కాబట్టి దయచేసి 12వ అధ్యాయం 15వ అధ్యాయంలో చెప్పిన ప్రతి లక్షణాన్ని వీలైతే పెన్ను పేపర్ పెట్టి రాయండి. ఆ 35 లక్షణాలు రాసుకుని ప్రతిరోజు ఒక లక్షణం పైన ప్రాక్టీస్ చేయండి. ఇది నా రిక్వెస్ట్. నేను మీ అందరికీ కూడా ఎంతో ఇష్టపడి చెబుతున్నాను. అర్హత ఉంది, అదృష్టం వచ్చింది, ఇక్కడ దాకా వచ్చారు, ఇంకొక 10 అడుగులు వేయండి. దయచేసి ఒక్క 10 అడుగులు వేయండి. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ చిన్నది యాడ్ చేస్తాను సార్ దీనికి. అంటే మనం వంతులకి దగ్గరగా అవ్వాలి, ఇవన్నీ మనం తెలుసుకుంటాం. సింపుల్ ఫామ్ లో కూడా మనస్ఫూర్తిగా మన పక్కన ఉన్నాడు దేవుడు అని అనుకుంటే ప్రతి స్మాలెస్ట్ మైన్యూట్ థింగ్ కోసం మనకు కావాల్సింది జరుగుతుంది సార్. మైన్యూట్ అంటే కాదు, జస్ట్ ఫీల్ హి ఇస్ విత్ యు. కరెక్ట్, హి ఇస్ విత్ యు. అబ్సల్యూట్లీ. నాతో ఉన్నది అమ్మవారు, నా పక్కన ఉన్నది, నాకు అలా తలుచుకొని చేయలేని పని కూడా చేయగలుగుతాం సార్. అప్పుడు చాలా ఉంటుంది. అంటే టెక్నిక్లో కూడా అమ్మో నాకు ఇది అని అనుకుంటాము, ఈ పని చేయలేనేమో తల్లి ఎలా చేస్తావు అని, అది అలా వెంటనే చేసేస్తాం. కరెక్ట్ కరెక్ట్.
సంకల్ప బలము ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని ఏమంటామంటే సంకల్ప బలం అంటాం. ఆ సంకల్ప బలము భగవంతుడు ఇస్తాడు. దీన్ని ఇంగ్లీష్ లోపల ఫ్రీ విల్ అంటారు అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఒక మనిషికి ఫేట్ అని ఫ్రీ విల్ అని ఉంటుంది. ఫేట్ యూ కెనాట్ కంట్రోల్, బట్ ఫ్రీ విల్ ఎస్ యూ కెన్ ఫోకస్ ఆన్. సో నేను అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాను, ఫ్రీ విల్ ఏం కష్టం. 12వ అధ్యాయం 15వ అధ్యాయం చదవడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? 5 నిమిషాలు, 5 నిమిషాలు. ఒక్కసారి సరైన ఉచ్చారణతో నేర్చుకోండి. మనస్ఫూర్తిగా ప్రతి శ్లోకాన్ని అర్థం చేసుకోండి. 12వ అధ్యాయాన్ని 6 భాగాలుగా చెప్పుకున్నాము. వీలుంటే మళ్ళీ ఒకసారి చెప్తా, కానీ దయచేసి 15వ అధ్యాయం అయిన తర్వాత అమ్మ చెప్పండి ఏంటి? ఎస్ తప్పకుండా. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలకి నేను ఇంకేవి నేర్పియాలా? 12వ అధ్యాయం 15వ అధ్యాయం నేర్పించాను. డాడీ ఈ పూజలు పునస్కారాలు అంటే అవి పక్కన పెట్టేయండి. ముందు 12వ అధ్యాయం 15వ అధ్యాయం చదువు, జీవితానికి ఉపయోగపడతాయి. 12వ అధ్యాయము భగవంతుడి గుడిలో ప్రవేశించినట్టు. వండర్ఫుల్. కరెక్ట్. చాలా అద్భుతమైనటువంటి ఇది 12వ అధ్యాయం 15వ అధ్యాయం. మళ్ళీ మనకు పారాయణం ప్రారంభమవుతుంది. 15వ అధ్యాయం వివరణ సండే నాడు ఉంది. వీలైనన్ని సార్లు మనస్ఫూర్తిగా ఆ అధ్యాయాలలో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. శబ్దాలు ఎలాగో నేర్చుకుంటున్నారు, అర్థాలు కూడా గ్రహించడానికి ప్రయత్నం చేయండి. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. ఏమీ లేదు, మీ ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినన్ని సార్లు చదవండి. మననం ఎంత ఎక్కువ చేస్తే అంత మీరు మునులు అవుతారు. మననం చేసే ప్రతి ఒక్కడు మునే. కాబట్టి ఏ సమయంలోనైనా సరే మీరు దాన్ని చదువుకోండి. రాత్రి పడుకునేటప్పుడు ఒక 50 సార్లు చేస్తూ దాని అర్థాన్ని గుర్తించండి. ఓకే నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. ఇలా మీరు గుర్తించుకుంటూ చూడండి. సంతుష్ట సతత యోగి, యథాత్మ దృఢ నిశ్చయం. దృఢ నిశ్చయంగా ఉండాలి. యథాత్మ ప్రయత్నం గట్టిగా చేయాలి. సంతుష్ట సతతం యోగి. అలాగా నేనేమంటానంటే దాని అర్థాన్ని గుర్తిస్తూ చదువుతూ ఉండండి. ఎందుకంటే 12వ అధ్యాయం మిమ్మల్ని గర్భగుడిలోకి తీసుకెళ్తుంది, 15వ అధ్యాయం మిమ్మల్ని దేవుడిలో కల్పిస్తుంది. దయచేసి ఈ మాట వినండి, అందరూ తప్పక పాటించండి. జై శ్రీకృష్ణ. 15వ అధ్యాయం యొక్క వివరణ మనము ఆదివారం నాడు ప్రారంభించుకుంటాం. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. మధ్యాహ్నం పూట ఉంటుందండి. 12ంటికి స్టార్ట్ చేస్తారు ఆవిడ. అప్పటికి ఈ సంస్కృతం క్లాసులున్నా, నారాయణీయం క్లాసులున్నా ఇవన్నీ కూడా అయిపోతాయి కదా. 12 నుంచి 1 వరకు చెప్తారు. ఆ 12 నుంచి 1 అంటే మీ శ్లోకాలు మీరు ఎన్ని నేర్చుకోవాలంటే అన్ని ఆ సమయంలో నేర్చుకోవచ్చు. నా ప్రవచనాలు మోస్ట్లీ ఈవినింగే ఉంటాయి. అండ్ నా ఎంఏ ఎగ్జామ్స్ను బట్టి మరి ఎప్పటి నుంచి నేను బ్రేక్ తీసుకుంటానో తెలియదు. ఇంకా మా ఎగ్జామ్స్ డేట్ రాలేదు. అది వచ్చే వరకు నేను చెప్తాను. ఎగ్జామ్ డేట్ వచ్చాక కొన్ని రోజుల పాటు ప్రవచనాలు తగ్గిస్తాను. చెప్పనని కాదు, తగ్గిస్తాను. తర్వాత మళ్ళీ మనము ఆగస్టు సెప్టెంబర్ కల్లా ఇప్పుడు మనం నడిపిస్తున్న చాలా ప్రోగ్రామ్స్ అయిపోతాయి. అందులోపల మళ్ళీ మనం అనుకున్నట్టుగా అద్భుతమైనటువంటి ఉపదేశ సారము, భజగోవిందము, మహాభారతము, ఋగ్వేద ప్రారంభము జరుగుతుంది. ఇవి కొద్దిగా పెద్ద ప్రోగ్రామ్స్. ఋగ్వేదము తర్వాత మహాభారతం ఏవైతే ఉన్నాయో అవి 1.5 years నడుస్తాయి. అయితే ఉపదేశ సారం, ఉపదేశ సారము, భజగోవిందం అయిపోతాయి. అవి ప్యారలల్గా నడుస్తాయి. వాటిని మనం తొందరగా పూర్తి చేసుకోవచ్చు. లక్కీగా మనకు సంస్కృతం ఒక్కటే ఇప్పుడు మనకేమవుతుందంటే లెవెల్ 3 ప్రారంభం అవుతుంది జూన్ నుంచి. లెవెల్ 3 ప్రారంభమైన తర్వాత ఇంకా మనకు సెప్టెంబర్ నుంచి, ఆగస్టు నుంచి కానీ సెప్టెంబర్ నుంచి కానీ ప్రవేశ పరీక్షకు ట్రైనింగ్ ఇస్తాను. సో అప్పుడు వీలైన వాళ్ళందరూ, ప్రవేశకి కట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా ప్రవేశాన్ని చాలా సులభంగా 90+ మార్క్స్తో పాస్ అయ్యేలాగా మనము చేసుకోవచ్చు. జై శ్రీకృష్ణ. చెప్తా, అన్నీ కూడా గ్రూప్లో పెడతాను. కమ్యూనికేషన్ నాది ఓవర్ కమ్యూనికేషనే ఉంటుంది కానీ తక్కువ కమ్యూనికేషన్ ఉండదు. కమ్యూనికేషన్ మిస్ అయిన వాళ్ళు ఎవరు ఉండరు. అన్ని గ్రూపుల్లో పెడతాను, అందరూ చూస్తూ ఉండండి. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. నేను చెప్తాను, ఆ సమయానికి నేను చెప్తాను. ఋగ్వేదంలో ఏంటంటే మనకు చాలా వరకు పుస్తకాలు మిస్ అయ్యాయి. మనం ఏం చేస్తున్నామంటే ఋగ్వేదంలో కర్మకాండల గురించినటువంటి ప్రత్యేకమైన పుస్తకాన్ని ఒకటి ఫాలో అవుతున్నాము. అది నేను రిఫరెన్స్ అందరికీ కూడా తప్పకుండా ఇస్తాను. ఈ ఋగ్వేదంలో ఏంటంటే ముందుగా అంటే మంత్రాలతో ప్రారంభమవుతుంది. ఋగ్వేదంలో, యజుర్వేదంలో, సామవేదంలో వేరువేరు విషయాలు లేవు. అవే విషయాలను ఋగ్వేదంలో మంత్ర రూపంలో చెప్తాము, యజుర్వేదంలో యజ్ఞయాగాల ద్వారా చెప్తాము, సామవేదంలో పాటల రూపంలో చెప్తాము.
ఆ ఋగ్వేదంలో కర్మకాండల గురించి ఇప్పటి వరకు నేను ఎప్పుడు మాట్లాడినట్టుగా లేదు. నేను ఎప్పుడు మాట్లాడినా కూడా ఆత్మతత్వము, ఆత్మబోధ, వీటి గురించి, జ్ఞానయోగం, వీటి గురించి మాట్లాడుతున్నాను. అయితే మా అమ్మగారు మొన్న సజెస్ట్ చేశారు ఒక 7-8 మంత్స్ బ్యాక్. ఏమనంటే, ఎందుకు కర్మకాండల గురించి కూడా ఒకసారి చెప్పు, కర్మకాండలు కూడా ఋగ్వేదంలో ఉన్నవే కదా, వేదంలో ఉన్నవే కదా అని. సో నేను ఆ బుక్ ఏది ఫాలో అవుతానో నేను అది పెడతాను. 2 పుస్తకాలు ఉన్నాయి ప్రస్తుతం నా దగ్గర. ఆ 2 కూడా నేను గ్రూప్లో పెడతాను. తప్పక చూడండి, తప్పకుండా. అందరికీ జై శ్రీకృష్ణ. కృష్ణ గురువు గారు, జై శ్రీకృష్ణ మేడం. మీరు 12వ అధ్యాయం 15వ అధ్యాయం బట్టి కొట్టింది అని అన్నిసార్లు చెప్పేసరికి నాకు అప్పుడే స్టాప్ చేశాను గురువు గారు. 5 శ్లోకాలు చూడకుండా వచ్చాయి. 12వ అధ్యాయంలో 5 శ్లోకాలు చూడకుండా వచ్చాయి. జై మీరు శ్రీకృష్ణ. అలా అన్నది బాగా ఇట్లా పిల్లలకి అందరికీ కూడా చక్కగా పిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని చెప్పండి ఒకటి, ఎవరై నన్ను నమ్మండిరా, తల్లిగా తండ్రిగా నేను చెప్తున్న మాట, ఇవి 1-2 అధ్యాయాలు నా కోసం చదువును, తల్లి కోసమో తండ్రి కోసమో చేస్తున్నాను అనుకుని చదువు అని చెప్పండి. వాళ్ళకి ఆ 2 అధ్యాయాలు దయచేసి మీరు తల్లిదండ్రులుగా నేర్పించండి. ఇది ఒక్కటే రిక్వెస్ట్. నేను మళ్ళీ చెప్తున్నా, 12వ అధ్యాయం 15వ అధ్యాయం చదివితే ఇప్పుడు మనం చదివిన భాగవతం కానీ, లలితా సహస్రనామం కానీ, విష్ణు సహస్రనామం కానీ, వీటన్నిటిలో ఉన్న సారం అందులో ఉందా లేదా మీరే చెప్తారు. 15వ అధ్యాయం మళ్ళీ సండే స్టార్ట్ అవుతుంది కాబట్టి అది వినండి ప్రవచనం. మండే నుంచి మళ్ళీ ప్రారంభించుకోండి. సంగీత గారు లెవెల్ 4 ట్రైనరు, 4 ఏళ్ల పాటు గీతా పరివార్లో ఫస్ట్ బ్యాచ్ ట్రైనింగ్ లోపల. రాగిణి గారి తర్వాత సెకండ్ వచ్చింది సంగీత గారే. సంగీత గారి వాయిస్ ఆవిడ లైక్ 4 years అందులో పనిచేశారు. లెవెల్ 4 ట్రైనర్ వరకు, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 వరకు ఆల్ 18 చాప్టర్స్ అందులో చాలా గ్రూప్స్కి చెప్పారు. సో దయచేసి అక్కడ మీరు నేర్చుకుని 12-15 ముందు నేర్చుకుని ఆ తర్వాత మీ శ్రద్ధను బట్టి మిగతా అధ్యాయాలు కూడా తప్పక జాయిన్ అవ్వండి, మీ సమయాన్ని బట్టి, శ్రద్ధను బట్టి. ఎందుకంటే భగవద్గీత మనకు ఎన్నో జన్మల అదృష్టం మనకు దొరకడము. మిగతా పుస్తకాలు చాలా వరకు మనం కోల్పోయాము మనం చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల. కానీ మనం ఏ జన్మ పుణ్యమో చేసుకున్నాం, భగవద్గీత మాత్రం మనకు మిగిలింది. తప్పక అందరూ, అది ఆచరణ గ్రంథము, అనుష్ఠాన గ్రంథము కాబట్టి అందులో ముఖ్యమైనటువంటివి మళ్ళీ 12-15. అందులో గమ్మత్తు ఏంటంటే అవి 2 చిన్నవి, మీరు చూసుకోండి కావాలంటే. శ్లోకం సంఖ్య చూసుకుంటే 16వ చాప్టర్ 24, ఇవి 20 శ్లోకాలు చూసుకోండి. 15వ అధ్యాయంలో కొన్ని త్రిష్టుపు ఉంటాయి, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఈజీ. మీరు 11వ అధ్యాయంతో కంపేర్ చేస్తే డెఫినెట్గా ఇది ఈజీనే కదా. 11వ అధ్యాయంలో అన్ని త్రిష్టుపు ఛందస్సే. సో మీకు ఇది, సో ఎస్ డెఫినెట్గా. జై శ్రీకృష్ణ. ఇంకా ఈరోజు చెప్పినవి కానీ ఇంకేమన్నా కానీ ప్రశ్నలు ఉంటే తీసుకుని ముగించుకుందామే. చాలా శ్రద్ధ చూపిస్తున్నారు, నాకు ఎంతో సంతోషంగా ఉంది. 700+ పేర్లకి మనము అర్థం తెలుసుకున్నాం. అన్ని రహస్యాలే. సో నిజంగా మీ అందరికీ ఎంత కృతజ్ఞతలు తెలియజేసినా కూడా చాలా 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 తక్కువ అని చెప్పుకోవచ్చు. మీరు ఇంత ఓపికగా చెప్పినందుకు మేము ఎంత మా అదృష్టం అనుకోవాలి కదండి. మీరు ఇంత చక్కగా చెప్పడం, మేము ఇంత శ్రద్ధగా వినటం అనేది పెట్టడం వల్ల కూడా చాలా బాగా ఎక్కువ సార్లు వింటున్నాం సార్. రికార్డింగ్స్ పెట్టడం వల్ల కూడా మేము ఎక్కువ సార్లు వింటున్నాం, ఎక్కువ సార్లు అది మననం చేసుకుంటున్నాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఓకే, జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఇందాక అన్నారు కదా లలిత సహస్రనామే మళ్ళీ చెప్పనా అని. నా ఓటైతే లలిత సహస్రనామం మళ్ళీ చెప్పమండి. నాకైతే అంటే విన్నాను కానీ ఇంకా అంతలాగా ఏదో హడావుల్లో కొంచెం అది ఇది మిస్ అయ్యాను. తప్పకుండా భగవంతుడు అవకాశం ఇస్తే లలితా సహస్రనామంలో ఉన్న ముఖ్య నామాలన్నింటినీ చెప్పుకుందాం. లలితా సహస్రనామంలో మనం చెప్పుకున్న 5 రూపాలు ఏవి? మనకు రూపం నుంచి వచ్చేవేవి? చంపకాశోక పున్నాగ సౌగంధిక లసిత్కచ కురవింద మనిష్టైని అవి. రెండోది ఏంటి? మంత్రం అంటే ఏంటి? శ్రీమద్వాగ్భవ కూటైక నిలయాది. యంత్రం చక్రరాజ రథారుడ సర్వాయుధ పరిష్కృత అక్కడ. కుండలిని కులార్ణవ కులాంతస్థ అనేది మీకు కుండలిని. నిరాకార, నిర్లేప, నిర్మయ ఇవన్నీ కూడా మీకు ఎందులో వస్తాయి? నిరాకార రూపం. 5 రూపాలలో భగవంతుడి గురించి మనము తెలుసుకున్నాం, భగవంతుడి యొక్క పూర్తి స్థాయి. చక్రం గురించి తెలుసుకున్నప్పుడు ఎంత డీటెయిల్గా సృష్టి మొత్తం ఎలా ఏర్పడిందో తెలుసుకున్నాం. చతుషష్ఠి యోగినిల గురించి తెలుసుకున్నాం, యోగిని తంత్రం, చాలా అద్భుతమైనటువంటి విషయాలు. అందులోంచే మనము ఖడ్గమాలని ప్రారంభించుకున్నాం, రాగిణి మేడం గారు చెప్పడం, మళ్ళీ అది కంటిన్యూ అయింది.
చూసుకోండి ఆ కనెక్షన్స్ ఎలా ఉన్నాయంటే మన అదృష్టం ఏంటంటే అన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవే ఇవన్నీ. తర్వాత అమ్మవారు ద్వైత రూపంలోంచి అద్వైత రూపంలోకి వెళ్ళడము, మనను సాధన చేయమనడము, వాటన్నిటిలోకి వచ్చేసాము. ఇలాగ మనము ప్రతి విషయాన్ని నేర్చుకుంటున్నాము. మంత్ర రూపంలో ఉన్న దేవుడు, యంత్ర రూపంలో ఉన్న దేవుడు, స్వరూప రూపంలో ఉన్నటువంటి దేవుడు, మన శరీరంలోనే ఉన్నటువంటి షట్చక్రాల రహస్యాలు, భగవంతుడికి ఏ ఏ ప్రసాదాలు ఎందుకు పెడతాము, అవి మన శరీరానికి ఎలా ఉపయోగపడతాయి, అష్టధాతువుల లక్ష్యం. ఒక్కసారి ఆలోచించండి, అంటే ఎన్ని గొప్ప విషయాలు తెలుసుకున్నామో. ఇదంతా కూడా మ్యూచువల్, అంటే నేను మీ దగ్గర నేర్చుకున్నాను, మీరు నా దగ్గర నేర్చుకున్నారు, అంటే ఇది మ్యూచువల్. ఇది చెప్పడం కోసం నేను నేర్చుకుంటున్నాను, చెబుతున్నప్పుడు మీరు నేర్చుకుంటున్నారు. అందుకే మనకు తెలిసిన ప్రతి విషయాన్ని వేరే వారికి చెప్పాలంటారు. చెప్తుంటే ఏమవుతుందంటే మనకి ఇంకా కాసిని కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. అందుకే వీలైనంత వరకు జ్ఞానాన్ని షేర్ చేయండి. ఇది అంటారు కదా, చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం, హర్తకు కాదు గోచరము అని చెప్పేసి నేర్చుకుని, దొంగకి ఇది దొరకదు. ఇది ఎంతమందికి పంచితే అంత పెరుగుతుంది. కాబట్టి జ్ఞానం అన్నిటికంటే గొప్పది. స్వాధ్యాయ యజ్ఞము, జ్ఞానయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, జేబిఎస్ అన్న విషయాన్ని మనము 4వ అధ్యాయంలో భగవద్గీతలో తెలుసుకున్నాము. ఏమని తెలుసుకున్నాము? జ్ఞానయజ్ఞము అన్నిటికంటే గొప్పది ఇప్పుడు మనం చేస్తున్నటువంటిది, స్వాధ్యాయ యజ్ఞము మనం చేస్తున్నటువంటిది, బ్రహ్మయజ్ఞము మనం చేస్తున్నటువంటిది. 3 ఒకటే ఇప్పుడు మనం చేస్తున్నది. కాబట్టి గుర్తుంచుకోండి, బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకుంటున్నాము, ఆత్మజ్ఞానం గురించి తెలుసుకుంటున్నాము, స్వాధ్యాయం చేస్తున్నాము. ఏవైతే 3 అన్నిటికంటే గొప్పవి అని చెప్పి భగవంతుడు 4వ అధ్యాయంలో చెప్పినాడో 12 యజ్ఞాలలో అన్నిటికంటే గొప్పది అని చెప్పి జేవిఎస్, జూబ్లీ బస్ స్టేషన్, జేవిఎస్ అని చెప్పేసి ఏదైతే తెలుసుకున్నామో ఆ 3 మనం ఇక్కడ చేసుకుంటున్నాము. జై శ్రీకృష్ణ. బ్రెయిన్ కి కెపాసిటీ పెరగాలనే మమ్మల్ని బెస్ట్ చేయండి. ఎందుకంటే ఇక మాకు అన్ని బాగున్నాయి, ఏది అసలు అంటే కానీ పనులు వదులుకోలేము. ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఇంకా ఇన్ని ఇయర్స్ ముందు మొదలెట్టాల్సిందంతా అన్న ఫీలింగ్ లో పోయిపోయాము. కరెక్ట్. స్వాధ్యాయం ద్వారా కెపాసిటీ పెరుగుతుంది. మీరు చూడండి కావాలంటే. ఇప్పుడు నాకు కూడా ఎంత సమయాభావం ఉన్నప్పటికీ కూడా నాకు ప్రతిరోజు అనిపిస్తుంది, ఈరోజు ఎందుకు 40 గంటలు లేదు. ప్రతిరోజు నేను సూర్యుడిని తిట్టుకుంటూ ఉంటాను, ఏం భగవాన్ రోజు నీకు అర్ఘ్యం ఇస్తున్నాను కదా, ప్రతిరోజు 40 గంటలు ఎందుకు పెట్టావు అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. సమయం కావాలి, అందరికీ సమయం కావాలి. ఎవరికి లేదు. ఆఫీస్కి వెళ్తున్నాను, ఈ మధ్య ఎలక్షన్ డ్యూటీని 20 రోజులుగా ఎంత బిజీగా 25. సారీ వాసవి రాణి గారు, మీ గొంతు వినిపించలేదండి, సారీ. సో మనకు ఆ విధంగా నాకు ఇటు ఎలక్షన్ డ్యూటీ కావచ్చు, ఇటు ఆఫీస్ పనులు కావచ్చు, ఇటు నా ఎంఏ అసైన్మెంట్ రాయడము, మధ్య లోపల నర్మదా యాత్రకి వెళ్ళడం, అసలు నాకు సమయం అస్సలు దొరకడం లేదు. కాకపోతే ఇది వదిలామంటే 4 అడుగులు వెనక్కి వెళ్ళిపోతాం, అది గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితులలో కూడా దొరికిన మార్గాన్ని వదలద్దు. దేవుడు ఎంతో అర్హత ఉంటే తప్ప ఒక అవకాశం కల్పించడు. అవకాశం దొరికిన వాళ్ళు అలా వదిలేయకండి, అంతే నేను అనేది. అదొకటే రిక్వెస్ట్, ఇట్స్ ఎ రిక్వెస్ట్. రిక్వెస్ట్ అండి, మీరు ఇంకేదైనా వదులుకోండి కానీ మమ్మల్ని మాత్రం వదలకండి. అయ్యో రావా, జై శ్రీకృష్ణ. అయ్యో రావా, వదలకుండా మాకేదో ఒకటి చెప్తూ ఉండండి. తప్పకుండానండి. అయ్యో రామా, ఇది నేను ఎట్టి పరిస్థితులలో కూడా సత్సాంగత్యాన్ని వదలము. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. మీ ఆఫీస్ ఏదైనా తగ్గించుకోండి టైం కానీ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఒకరిలాగా కొన్ని రోజులు 4 రోజులు వినప్పుడు మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాం మేము. అందుకని కొంచెం అస్సలు వదలకండి, దయచేసి అస్సలు వదలకండి. నేనున్నా లేకున్నా మర్చిపోతారు. అలా మేము కూడా ఏంటంటే 4 రోజులు వినకపోయినా చెప్పిన మళ్ళీ అప్పుడు జన ప్రవాహంలో కొట్టుకుపోతాం. కరెక్ట్, అది నిజమండి అది. అందుకే నేను మాట మాటకి నేను ఏమంటున్నానంటే, వీలైనన్ని సార్లు భగవద్గీత ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వండి. మనమే అని కాదు, ఎక్కడ జరిగినా కూడా, ఎక్కడైతే మీకు డబ్బు రూపేనా, ఎక్కడైతే మిమ్మల్ని మోసం చేయకుండా ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో ప్రతి చోట భగవద్గీతవి వీలైనంత వరకు వింటూ ఉండండి, అర్థం చేసుకుంటూ ఉండండి. మనం కూడా ఇప్పుడు మళ్ళీ ప్రారంభించుకుంటున్నాం కాబట్టి 1వ అధ్యాయం నుంచి మనము పూర్తి వివరణ ప్రారంభించుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు ఆవిడ ఈ 12-15 రివిజన్ అయిపోయాక ఈ వారం 10 రోజుల్లో మళ్ళీ 1వ అధ్యాయం నుంచి ప్రారంభిస్తారు. అప్పుడు మళ్ళీ మనం 1వ అధ్యాయం నుంచి వివరణ తెలుసుకుంటాం, పూర్తి వివరణ. సో కాబట్టి ఏంటంటే మనకు తెలుసుకున్నవే తెలుసుకుని అవి ఇక్కడ గట్టిగా ముద్రించుకుపోతాయి. మననం చేయడం ద్వారా మనం మునులలాగా మారతాము. కాబట్టి అవి మననం చేస్తూ ఉంటే గట్టిగా స్థిరపడిపోతాయి. స్మరణం, మననం, నిధిధ్యాసనం అంటారు. అది నిధిధ్యాసనం కావాలి, ఇక్కడ ముద్రించుకుపోవాలి. జ్ఞాన మార్గంలో 3 మెట్లు:
చాలా చోట్ల చాలా మెట్లు ఉన్నాయి, కానీ జ్ఞాన మార్గంలో 3 మెట్లు. అది మనం శ్రవణం, వినడం, మననం, విన్నది రిపీట్ చేసుకోవడం, నిధిధ్యాసనం ఇక్కడ ముద్రించుకోవడం. శ్రవణం, మననం, నిధిధ్యాసనం. శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఇది గుర్తుంచుకోండి. ఎన్నిసార్లు వింటే అన్నిసార్లు మీరు మననం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక్కసారి కూడా ఈ దారిలోంచి బయటపడవద్దు. దయచేసి వినండి నా మాట. జై శ్రీకృష్ణ. ఎంతో కష్టం ఉంటే తప్ప ఇవి అర్థం కావు. అర్థమైన వాళ్ళు దయచేసి మార్గాన్ని వదలకండి. వండర్ఫుల్. ఇంకెవరికి ఏ ప్రశ్నలు లేవని ఆశిస్తున్నాను. మరోసారి మీ శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ద్వైత భావం నుంచి అద్వైత భావానికి మనము గత వారం వచ్చామని, ఈ వారము వాక్కు అనే రూపంలో సరస్వతీదేవి మనను సుషుమ్నా నాడి ద్వారా మనని సహస్రారానికి చేరుస్తుందని, కాబట్టి వాక్కు అనేది అన్నిటికంటే గొప్పది అని, దానికి కావలసినటువంటి సాధనని చేయాలి అన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్నాము. అలా చేయడం ద్వారా గత వారం తెలుసుకున్నటువంటి అద్వైత రహస్యాలు మనకు తెలుస్తాయి. కాబట్టి సాధనయే అన్నిటికీ మూలమని చెప్పి తెలిసి సాధన చేయకుండా ఎలా ఉంటాం? కాబట్టి ఆ భగవంతుడికే మన కోరికను అర్పిస్తూ, మనము భగవంతుడి శక్తిలో కొంత శక్తి మాత్రమే కలిగి ఉన్నాము. ఆయన శక్తికి ఎదిగేలా చేయడానికి ఆయనే మనకు అవకాశం కల్పించాలని, దొరికిన అవకాశాలను మనము వదలమని ఆశిస్తూ, అందరికీ కూడా ఈ శ్రద్ధాశక్తులు చూపిస్తున్నందుకు ఒక 100 సార్లు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుంటున్నాం. రేపు పొద్దున్న 10:30కు నారాయణీయం రహస్యాలని తత్వరూపంలో తెలుసుకుంటూ సూర్యచంద్ర వంశాల గురించి మనము రేపు మరోసారి తెలుసుకునే అవకాశం వచ్చింది. బ్రహ్మదేవుడి యొక్క సృష్టి, బ్రహ్మదేవుడి సృష్టి లోపల ఉన్నటువంటి సూర్యుడి, చంద్రుడి యొక్క వంశాలు ఎలా ప్రారంభమయ్యాయి, అందులోపల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలని రేపు మనం పొద్దున్న 10:30కి నారాయణీయంలో తెలుసుకుంటాం. ఎల్లుండి భగవద్గీత సాయంత్రం 6 గంటలకు 15వ అధ్యాయం యొక్క ప్రవచనం ప్రారంభమవుతుంది. తర్వాత సోమవారం నుంచి సంగీత తాటి గారు మధ్యాహ్నం 12 గంటలకు భగవద్గీత క్లాసెస్, పారాయణ క్లాసెస్ మండే టు ఫ్రైడే ప్రతిరోజు 12 గంటలకు, సాటర్డే సండే లేకుండా 5 రోజుల పాటు కొనసాగిస్తారు. ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ అధ్యాయాల యొక్క వివరణను నేను ఎలా అందిస్తూ ఉంటాను. సుమారుగా 9 నెలల నుంచి 1 ఇయర్ పట్టవచ్చు. అవి కూడా మనం నేర్చుకుంటామని, ఈ శ్రద్ధాశక్తులు ఇలాగే కొనసాగిస్తూ ఉంటామని, దొరికినటువంటి అవకాశాలను వదులుకోమని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగిస్తున్నాం. జై శ్రీకృష్ణ.